మంచిది. అలాగే మనం నిలబడి ఉన్న అదే రీతిగా మన పరిశుద్ధ గ్రంథంలో తెరిచి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవబడుచునగా జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలిదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, మా ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ఇంతవరకు కీర్తనల్లోనూ సాక్ష్యములో కూడా ప్రభు కృప చూపినారు. పూర్ణమైనటువంటి హృదయాలతో అర్పించబడినటువంటి కానుకల విషయంలో కూడా ప్రభు మీరు కృప చూపినారు. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యపు ఘట్టంలోనికి మేము వస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మిక సహాయమును మేము అందరూ ఏకీభవించి అడుగుతా ఉన్నాము నాయన. ఇదిగో మేము నాయన చేపను అడిగినప్పుడు నువ్వు చేపను మాత్రం అనుగ్రహించే దేవుడవయ్యా. రొట్టెను అడిగినప్పుడు రొట్టెను మాత్రమే ఇస్తావు కానీ నాయన నువ్వు ఎంత మాత్రం రాత్రి అనుగ్రహించేవాడవు కాదు. కనుక ఈ సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ పాళ్ళను అభిషేకమును మా అందరిపైన కుమ్మరింపజేయమని ప్రార్థిస్తా ఉంటున్నాను. మేము గ్రహింపవలసిన సంగతులను అనేకమైన విషయాలను ప్రభువా, అది జ్ఞానంలోను వివేచనలోను ప్రభువా, నీ యొక్క సారూప్యతలోనికి మేమందరం ఏకీభవించబడినైనా నిజంగా నువ్వు ఆశించే స్థాయిలోకి మేము వచ్చినట్లుగా నీ ఆత్మచేత మమ్మల్ని పోషింపజేయమని ప్రార్థన చేస్తాను. కనికరం చూపండి. ఈ ఆరాధన అంతయు కూడా నీ దృష్టికి యుక్తమైనదిగా ఉండినట్లుగా సహాయం దయచేయండి. బోధింపదగిన ఆత్మచేత, గ్రహింపు శక్తి చేత ఈ స్థలమంతటిని కూడా కమ్మివేయమనియు నీ ఆత్మీయమైన ఉపస్థితి చేత ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నాయన నీవే ఆవహించమని ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు ఆత్మవశులు ఈ సంగతులు విడినట్లుగా కృప చూపించి బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. నేను ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు కొంతమంది పెదవులు మూసుకొని ఉన్నాయి. ఎందుకని? అందరితో పాటు కలిసి ఏకీభవించడం ఇష్టం లేదా? సాధారణంగా ప్రార్థన మధ్యలో గద్దింపులు వస్తే బాగుంటుంది. ప్రారంభానికి గద్దింపులు రాకుండా ఉండదు, చూసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించడానికి వచ్చాము, ఆరాధించాలి. ఆ పని మాత్రం చేయడానికి వచ్చి ఆ పని చేద్దాం మనం. మంచిది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క ఉద్దేశ లక్ష్యాలు మీరు విని ఉన్నారు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఎల్లవేళలా దేవుని సంతోషపెట్టుటయు, వాక్యమును గురించి అధికంగా ఎరుగుటయు, దైవికమైన ప్రేమ కలిగినటయు. దైవికమైన ప్రేమ అంటే మీరు పొరపాటు చేసిన సహించుట కాదు. దైవికమైన ప్రేమ అంటే గద్దించి సరిచేయుట. లవ్ ఈజ్ కరెక్షన్. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఈ సమూహంలో మనం ఎల్లవేళలా కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. చాలామంది మొహాలు నీరసించిపోయినాయి, ఎందుకో తెలియదు, కానీ వాక్యం చేత మీ హృదయాలు తెప్పరిల్లింపజేయాలా. మంచిది. మొదటిగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ప్రభు మా ప్రయాణాల్లో గొప్ప కృప కనపరిచినారు. అక్కడ చెప్పబడిన వర్తమానంలో కూడా ఆయన యొక్క పరిశుద్ధాత్మ పాలు దయచేయబడిన విధానం బట్టి ఆయన నామం కనపరచబడును గాక. మంచిది. మీరు చూస్తూనే ఉన్నారు, అక్కడ ఏం కనబడతా ఉంది? సాంగ్స్ని లీడ్ చేసేటువంటి ఓ ప్రక్రియ మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఇకపైన అది అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి తదుపరి దినాల్లో పౌలు గారు కావచ్చు, రూబెన్ గారు కావచ్చు, ఇంకా మూసేష్ గారు కావచ్చు. అచ్చా, ఈ పేర్లు చూసి కాపీ కొడుతున్నారా మీరు? దీంట్లో కూడా కాపీయేనా? సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అందరూ కూడా దీనిలో పాలిభాగస్తులు అవ్వాలి, తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పనులలో పాలిభాగస్తులు అవ్వడాన్ని మనము నేర్చుకోగలగాలి. సాంగ్ లీడింగ్కి మీకేం ప్రత్యేకమైనటువంటి అంత అట్లాంటివి ఏం అక్కర్లే.
కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నామని, ప్రభువులో రక్షించబడి ఉన్నామని, ఇది మొదలుకొని ప్రభువులో ఏ పొరపాటు చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతామనేటువంటి ఓ సమర్పణ జీవితం చాలు. కాబట్టి ఇట్స్ ఓకే. దాని విషయంలో ఏదైతే మీ ఎన్నిక ఉందో ఆ ఎన్నికలోంచి ఎన్నుకోబడతా ఉంది. ఎస్ ఆర్ నో? రేపు పొద్దున మమ్మల్ని ఎందుకు పెట్టలేదు, ఇల్లు ఎందుకు పెట్టారు అనడానికి అవకాశం లేదు. మీ చేయి మీ నెత్తి మీద పెట్టాం. కరెక్టేనా? కాబట్టి మీ ఎన్నికలో నుంచి ఎన్నిక ప్రభు దాన్ని దీవించునుగాక. ఎందుకంటే ఒక పరిపూర్ణమైన సంఘం యొక్క క్రమం ఏర్పాటు చేయబడాలంటే కాపరి ఎప్పుడు రావాలి? ఓన్లీ బిలీవ్ టైంకి రావాలి. కానీ మనం ముందు వస్తాం దేనికయ్యా? దైవికమైన ప్రేమను మిమ్మల్ని సరిచేద్దామని ముందు వస్తాను. ఒకరు 2-3 పాడతారు, ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక ఇది ఒక తాటి మీదకి రావడం కొరకు ఇంతకాలం పట్టింది. దేవుడి మహాకృపను బట్టి ఇప్పుడు ప్రభు యొక్క ఎన్నికలో సమస్తము చక్కగా జరిగించబడతా ఉంది. ఇది మొదలుకొని ఆత్మ నడిపింపు చాలా వ్యత్యాసంగాను చాలా శక్తివంతంగా కూడా కొనసాగుద్దయ్యా. మీరు నమ్ముతున్నారా? మంచి దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలు కూడా మన సమయాన్ని గడిపి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఇప్పుడు ఇది అత్యంత ప్రాధాన్యమైన ఒక గొప్ప సూత్రం. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త నిబంధనలో జరగబో వాటి యొక్క అక్కడ ఒక మాట అంటాడు, ఇది రానై ఉన్నటువంటి కొత్త నిబంధనకి పాత నిబంధన ఛాయే. కానీ మేలుల ఛాయేనా, కీడు ఛాయ కూడా ఉందా? హలో, మేలుల ఛాయ ఉందా, కీడు ఛాయ కూడా ఉందా? రాయబడింది చెప్పండి. మేలుల ఛాయ మాత్రమే కనపరచబడినట్లుగా మనకి ఏర్పడుతున్నాను. బట్ ద లా ఆఫ్ కాంట్రాస్ట్, పరస్పర విరుద్ధ చట్టం గుండా ఏం చేస్తామయ్య అంటే మేలులను చూస్తున్నప్పుడు పరస్పరముగా కీడులో ఉన్న ఛాయలు కూడా మనకు కనబడతా ఉంటాయి. కరెక్టేనా? మేలుకరమైనటువంటి పరిశుద్ధుల జీవితాలు చూస్తున్నప్పుడు వారి జీవితాలకు విరుద్ధంగా కనబడినటువంటి సాతాను శక్తి కలిగిన ఆ ప్రజలు కనబడతా ఉంటారు. ఇది ఎల్లవేళలా అత్యంత గొప్ప సూత్రం ఇది. ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని దేవుడి ప్రవక్త యొక్క లేఖనాలు 90% వర్తమానాలు ఇలాగే ఉంటాయి. పాత నిబంధనలు ఒక లేఖనాన్ని తీసుకొచ్చారు, ఆయన దాన్ని కొంత వివరిస్తారు, దానికి ఫస్ట్ క్లైమాక్స్ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ కొత్త నిబంధనలోకి వస్తారు, దాన్ని సెకండ్ క్లైమాక్స్ ఏర్పాటు చేస్తారు. ఈ క్లైమాక్స్ని క్లైమాక్స్ రెడీ ఏర్పాటు చేసి గ్రేట్ క్లైమాక్స్ ఏర్పాటు చేస్తాడు. మొత్తానికి అప్పుడు సర్మన్ ఏమైపోద్ది? బ్లాస్ట్ అయిపోద్ది. ఒక పెద్ద పేలుడు జరిగిపోద్ది. ప్రజల హృదయాలు కదిలించబడే శక్తివంతమైనటువంటి మాటలుగా అవి ఎంచబడతా ఉంటాయి. ఈ రోజున దీన్ని కొంత టీచింగ్ మెథడ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఉపదేశపు అక్రమం కూడా కొంత చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీంట్లో నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటి అంటే, పాత నిబంధనలో సంఘకాలాలు అనే ఒక అంశాన్ని మనం మాట్లాడాం. గుర్తుందా? పాత నిబంధనలో సంఘకాలాలు కదా. సంఘకాలాలు అనేవి మనమే. ఖచ్చితంగా దేవుడి యొక్క అన్యవధువైన మన కొరకే ఈ సంఘకాలాలు నియమించబడడం జరిగింది. కానీ మన కోసం నియమించబడిన ఈ సంఘకాలాలను పాత నిబంధనలో ఛాయగానే ఇదివరకు దేవుడు పలు చోట్ల దాన్ని ప్రస్తావించి చూపించినాడు. ఆయన అనేకమైన చోట్ల పాత నిబంధనలో సంఘకాలాలు కనబడతాయి. సంఘకాలాలు ఎక్కడుంటాయో అక్కడ ముద్రలు ఉంటాయి. ముద్రలు ఎక్కడుంటాయో అక్కడ బూరలు ఉంటాయి. బూరలు ఎక్కడుంటాయో పాత్రలు అక్కడే ఉంటాయి. ఎస్ఆర్లో క్రమక్రమంగా దేవుడి ప్రవక్త ఒక చిచ్చుబుడ్డిని వెలిగించినప్పుడు కదా, అది రాకెట్ ఎలాగైతే వెళ్ళి పేలి మళ్ళీ వెళ్ళి పేలి మళ్ళీ వెళ్ళి పేలి ఎలా పైకి వెళ్తూ ఉంటుందో, అలాగే దానియేలు 70 వారాల్లో నుంచి సంఘకాలాలు, సంఘకాలాల్లో నుంచి ముద్రలు, ముద్రల్లో నుంచి బూరలు, బూరల్లో నుంచి పాత్రలు, పాత్రల్లో నుంచి కప్పలు. విన్నాక కూడా చెప్పట్లే మీరు, ఈ కప్పలు ఎక్కడి? 6-7 పాత్రల మధ్యలోవేగా. ఇవి ఆ పాత్రల్లో మిళితమై భాగమై ఉన్నప్పటికీ కూడా
ఆ పాత్రల్లోనే దాని మేనిఫెస్టేషన్, అది బహిర్గతం అవుతున్నటువంటి ఆ 3 శక్తుల కలయికను పరిపూర్ణంగా చూడగలుగుతూ ఉంటున్నాము. ఇదంతా కూడా ఈ క్రమ ప్రకారంగానే చోటు చేసుకోగలగాల. ఎస్ఆర్నో. అందుకే ఇదివరకు గడిచిన కాలంలో కూడా పాత నిబంధనలు చాలా చోట్ల మనము సంఘకాలంలో చూడగలిగాం. కరెక్టేనా? ఇప్పుడు ఈ వృత్తాంతం అంతా ఎందుకు అంటే మరింత కొత్త కోణం కూడా, మరింత కొత్త సమాచారం కూడా, మరింత కొన్ని చూడగలగాల. మీరు సిద్ధంగా ఉన్నారా? అయ్యా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద గ్రేటెస్ట్ ఆన్సర్స్, చాలా గొప్ప శక్తివంతమైన గ్రేట్ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది అంటే పాత నిబంధనలో ఉండే సమాచారము, కొత్త నిబంధనలో ఉండే సమాచారము, ఈ రెండింటి మిళితములోనే గొప్ప సమాచారం వస్తుంది. కరెక్టేనా? ఇప్పుడు ఒక మాట చెప్పండి. పాత నిబంధనలో కొన్ని ప్రత్యేకమైన లేఖనాలు ఉంటాయి. అది పాత నిబంధనకి వెళ్తే తప్ప మనకు ఈ కొత్త నిబంధనల లేఖనాల యొక్క సంపూర్ణత మనకు బయలుపరచబడదు. కరెక్టేనా? వరుసల మధ్యలో చదవగలిగేటువంటి ప్రత్యక్షత పాత నిబంధనలలోనే మనకు పరిపూర్ణంగా దయచేస్తూ ఉంటుంది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు కొత్త నిబంధనలో ఉండేటువంటి అమెరికా, రోమ్లను గురించి మనం బాగుగా ఎరగాలి అంటే దీని యొక్క సాదృశ్యముగా పెట్టబడినటువంటి ఛాయ అయిన ఆహాబు యెజెబెలు చూడగలగాలి. ఈ రెంటిని చూడగలిగినప్పుడు ఇటు పాత నిబంధనల సమాచారము, కొత్త నిబంధనల సమాచారము రెండింటిని మిళితం చేయగానే ద గ్రేట్ క్లైమాక్స్ బయటపడతా ఉంటుంది కదా. దాని యొక్క పతాక స్థాయి సన్నివేశం అనేది బయటపడి పరిపూర్ణమైన సమాచారం ఏర్పడుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అట్లాగే ఈ సంఘకాలాల ముద్రల యొక్క పరిస్థితి కూడా అంతే. అన్ని వేళలా ఇక్కడ పరిపూర్ణమైన సమాచారం, ఇక్కడ పరిపూర్ణ సమాచారము రెండింటిని మిళితము చేస్తే మొత్తంగా దేవుడు మనకు బయలుపరచాలనుకున్నటువంటి ఆ పరిపూర్ణమైన సమాచారాన్ని గ్రహించగలుగుతాం. ఎస్ ఆర్ నో? అయితే మీకు ఇదివరకు ఒక మాట చెప్పాను. ఏంటది? పాత నిబంధనలో ఉండేటువంటి సంఘకాలాలను చూడగలిగేటువంటి రీతిలో దేవుడు అనేకమైన విభాగాల గుండా చూపించినాడు. అనేకమైన విభాగాల గుండా చూపించినాడు. దాంట్లో జాగ్రత్త గమనించండి. ఒకటి సెల్యుటేషన్స్, అంటే వందనాలు. కరెక్టేనా? వందనాలు అంటే ఏంటిది అయ్యా? వందనం అంటే ఏంటి అయ్యా? తెలుసు మీకు, కానీ పదాలు తయారవ్వట్లేదు కదా, అలా ఉండనివ్వండి. సరే, దీన్ని సెల్యుటేషన్స్ అంటారు. తర్వాత జడ్జిమెంట్. ఓకే, మీకు క్రమం ఉందా? అయితే ఓకే, రండి. మెసెంజర్ అంటే దూతలు లేదా పరిచారకులు. తర్వాత కండిషన్స్ ఆఫ్ ద చర్చ్. ఎవరైతే చెప్తున్నారో అందరికంటే వేగంగా పేజీ తిప్పగలిగినారు. అంతేగా, పాతవి చెప్పి త్వరగా తిప్పడానికి కూడా ప్రత్యక్షత ఉండాలి. ఇస్తారు. తర్వాత కండిషన్స్ ఆఫ్ ద చర్చ్. తర్వాత అమ్మా టైం స్పాన్, కాల పరిమితి. తెలుగు రాస్తా, కొన్ని అవుతున్నాయి. కాల పరిమితి, టబర్నకిల్ గుడారము, తీర్పు, గిఫ్ట్ బహుమానము, ద పారబుల్స్ ఆఫ్ చర్చ్. సంఘ మాదిరిలు. కరెక్టేనా? ఇంకా దీనిలో 4 యాడ్ చేయబడితే భవిష్యత్తులో. ప్రస్తుతానికి వీటితో ముందుకు సాగిపోదాం. ఇప్పుడు రీసెంట్గా ఒక వర్తమానం చెప్పాను మీకు. మత్తయి సువార్త 13లో పరలోక రాజ్య మర్మాలకు సంబంధించి ఉపమానాలు చెప్పినాడు ఆయన. రాజ్య ఉపమానాలలో మనము సంఘకాలాలు చూడగలిగాం. గుర్తుందా?
వాటి అన్ని ఇప్పుడు చెప్తే మళ్ళీ సమయం అంతా అటే భోగిపోద్దిగా. రాజ్య ఉపమానాలలో మనం ఏం చూడగలిగాము? సంఘకాలను చూడగలిగాం. ఎక్కడున్నాయి అవి? మత్తయి మత్తయి 13వ అధ్యాయంలో ఉండేటువంటి ఉపమానాలలో ఉంటాయి. కరెక్టేనా? తర్వాత మరికొన్ని ఉపమానాలలో కూడా సంఘకాలను దాచి ఉంచినాడు. ఎక్కడ? యెషయా గ్రంథంలో కూడా కనబడుతుంది. ఈసారిలో యెషయా గ్రంథంలో 7 స్త్రీలు ఉండి వారు నీ పేరు మాకు పెట్టుము 14వ అధ్యాయం అనుకుంటుంది. పొరపాటు కాబట్టి చూడండి త్వరగా. కొంత బ్యాక్గ్రౌండ్ నిర్మాణం చేసిన వెంటనే నూతనమైన సమాచారం వైపు అడుగులు వేద్దాం. ఈరోజు కొంచెం లోతుల్లో ఉంటుంది, కొంత గట్టిగా పట్టుకునే ప్రయత్నించండి. ప్రభు ఆయన ఆత్మ మీకు సహాయంగా ఉండరు గాక. చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని ఈ 7 స్త్రీలు కూడా 7 సంఘకాలాలకు సాదృశ్యమే. ఆమేన్. ఒకటి, రాజ్య ఉపమానాలు 7 సంఘకాలను చూపుచున్నవి. 2, ఇక్కడ ఉన్నటువంటి 7 స్త్రీలు నీ పేరు పెట్టు అని అడుగుతున్నటువంటి ఏ పేరు? అది దేవుడి పేరే. యేసుక్రీస్తు యొక్క శ్రీమతి యేసు అనే పేరు. ఎస్ఆర్నో ఆ పేరు పెట్టమని అడుగుతున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా 7 సంఘకాలాలకు సాదృశ్యంగా ఉన్నవి. సరే, మొదటి నుంచి వస్తే కనుక వందనాలు అంటే సెల్యుటేషన్స్లో చూస్తే ఇప్పుడు దేవుడు ప్రవక్త ఒక మాట అన్నాడు. ఏమని? 7 church ages are even in 7 feasts. అంటే 7 పండగలలో కూడా 7 సంఘకాలాలు ఉన్నాయి. ఏంటో 7 పండుగలు? పస్కా పండుగ, ఉలియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ, తర్వాత బూరలు, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. ఈ 7 పండుగలలో 7 సంఘకాలాలు ఉన్నవి అని చెప్పినాడు ఆయన. కరెక్టేనా? 7 పండుగలు ఎలా కనబడతాయి అంటే జాగ్రత్తగా గమనించాలి. సంఘకాలాలు వివరించేప్పుడు మీ దగ్గర పుస్తకం ఉంటే కనుక, ఉంది ఎవరి దగ్గర పుస్తకము, దాంట్లో ఎలా ఉంటుందంటే సెల్యుటేషన్ వందనాలు అని చెప్పి ఆ వందనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత మెసెంజర్ అని దూతల గురించి చెప్తాడు. ఆ తర్వాత మెసేజ్ వర్తమానం గురించి చెప్తాడు. దాంట్లో జడ్జిమెంట్ తీర్పుల గురించి చెప్తాడు. ఒక పుస్తకంలో ఒక సంఘకాలాన్ని విభాగింపబడిన భాగాలుగా చెప్తున్న దాంట్లో చూస్తుంటే ఇక్కడ 7 సంఘకాలాలు 7 పండుగలు కనబడుతూ ఉంటాయి. కరెక్టేనా? ఇవన్నీ కూడా సెల్యుటేషన్లు ఎక్కడ కనబడతాయి అంటే ఫీస్ట్ పండుగల్లో కనబడుతూ ఉంటుంది. కరెక్టేనా? తర్వాత ఇప్పుడు ఈ పరిచారకుల గురించి చూడండి, దూతల గురించి చూస్తుంటే ఒకసారి ఈ వర్తమానము ప్రారంభంలోనే మీరు వినుడాలి. ఇప్పుడు ఏం ఏరియా అది ఏం ఏరియా మనం పోయింది? కాకినాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ దూతల విభజన గురించి మాట్లాడినా, మంచిగా వినాలా. ఈ దూతల విభజన గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఈ దూతల విభజనలో కూడా సంఘకాలాలు ఉన్నాయి అంటాడు. సరే చూడండి, మీ కొటేషన్ మనం ముందు తీసుకెళ్తాను, కొంత ఎక్స్టెండెడ్ వర్షన్లో పర్వాలేదు. 54-0514 చూడండి, పొరపాటు కాకపోతే 54-0514 ద సీల్ ఆఫ్ గాడ్లో 48వ పేరు చూడండి. 49 చూస్తే 48లో దెన్ అప్పుడు సీయింగ్ హౌ ఇట్ బిగెన్ విత్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్. ఇది ఎఫెసు సంఘంతో ఎలాగ ప్రారంభమైందో మీరు చూస్తే కనుక then the second church is, the third church is, the fourth church is, the 1500 years of dark ages. రెండవ సంఘకాలం, మూడవ సంఘకాలము, 1500 చీకటి యుగాలు కలిగిన సంఘకాలము. తర్వాత అంటాడు అవుట్ త్రూ ద లూథరన్ ఏజ్
ఫిలడెల్ఫియా ఏజ్ డౌన్ ఇన్ టు ద లవోదిషియన్ ఏజ్, ద లాస్ట్ ఏజ్. ఫిలడెల్ఫియా లవోదికియా వరకు కూడా ఈ చివరి కాలం వరకు వచ్చింది. తర్వాత అంటాడు, సీయింగ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధనలు కూడా చూస్తే హౌ దే వర్ పర్ఫెక్ట్లీ టైప్డ్ ఎట్ ద బిగినింగ్ ఇన్ సొలొమోన్. కరెక్టేనా? ఇప్పుడు పాత నిబంధనలో కూడా ఈ సంఘకాలాలు ఉన్నవి. ఈ సంఘకాలాలు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రారంభమయ్యాయి? కొత్త నిబంధనలు పౌలు గారి దగ్గర ప్రారంభమయ్యాయి. క్రీస్తు శకం 53వ సంవత్సరం, 53-55 మధ్యలో. కరెక్టేనా? కానీ పాత నిబంధనలు కూడా తయారయ్యాయి, స్టార్ట్ అయ్యాయి. ఇవి ఎవరి దగ్గర స్టార్ట్ అయినాయి అంటే సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయ్యి, దూతల దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయి సొలొమోను గారి దగ్గర ప్రారంభమైంది. ఎక్కడ ముగియబడుద్ది? బాప్తిజం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వస్తుంది. కరెక్టేనా? 7వ దాంట్లో ఎప్పుడు కూడా ఏలి ఆత్మ కలిగిన వాడే ఉండి తీరాల. అంతేనా? 7వ కాలంలో 7వ మెట్టులో ఇంట్రడక్టరీ ఫేజ్ దగ్గర ఎల్లవేళలా ఏలి ఆత్మ కలిగిన వారు మాత్రమే ఉండి తీరాల. ఆ తర్వాత చూడని అంటాడు. మరియు అలాగున అయితే ఈ విభజన ఎలా కనబడతా ఉంది? దూతల దగ్గర ప్రారంభమవుతున్న విభజన చూస్తున్నాం. కానీ కండిషన్స్ ఆఫ్ ద చర్చ్ అంటే సంఘం యొక్క ఆత్మీయ పరిస్థితుల గుండా విభజన చూస్తున్నప్పుడు దీనిలో 10 కమాండ్మెంట్స్ చూసాం మనం. 10 ఆజ్ఞలు. కరెక్టేనా? 10 ఆజ్ఞల్లో కూడా సంఘకాలాలు ఉన్నాయా? 10 ఆజ్ఞల్లో సంఘకాలాలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల సంఘకాలాలు ఎలా కనబడుతున్నాయి? సంఘం యొక్క స్థితిగతులను చూపించడానికి, మెసెంజర్స్ని కాదు, దూతలను చూపడానికి కాదు, సంఘం యొక్క ఆయా కాలాలలో ఉన్న సందర్భాలు చూపించడానికి 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు క్రీస్తుని గురించి, ఆ తర్వాత చివరిగా ఉండే 7 ఆజ్ఞల్లో 7 సంఘ కాలాల పరిస్థితులు మనం కనిపెట్టగలుగుతాం. కరెక్టేనా? ఇది సంఘం యొక్క స్థితిగతుల గురించి మాట్లాడేటువంటిది. తర్వాత కాల పరిమితి కనబడుతూ ఉంటుంది. కాల పరిమితులు చాలా ఉంటాయి, చెప్పడానికి వీళ్ళేనని విస్తృతమైనవి ఉంటాయి. ఎక్కడెక్కడ? ఇప్పుడు చూడండి. 1, ఎరికో చుట్టూ తిరిగినటువంటి 7 చుట్లు, నయమాను 7 మార్లు మునుగుట. కరెక్టేనా? యాకోబు 2 మార్లు 7 సంవత్సరాలు కొలువు చేయుట. కరెక్టేనా? 7వ సంవత్సరం వర్షం కురియుట. తర్వాత 7 సార్లు బాలుడు ఛీ 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 అని తుమ్ముట. తర్వాత 7 బలిపీఠాలు కట్టబడి ప్రభు రాకడం చూపించుట. బిలాము దగ్గర అదేనా జరిగింది. తర్వాత దీంట్లో కాల పరిమితి రాదు. నేను కాల పరిమితి గురించి మాట్లాడుతాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. మళ్ళీ 7 సంఘ కాలాలని పాత నిబంధనలు కొన్ని 100 చోట్ల మాట్లాడినాడు. కానీ ఒక్కొక్క దాన్ని మాట్లాడిన పరిస్థితులు వేరు. ఒక చోట అచ్చంగా పండుగల్లో వందనాల విషయంలో మాట్లాడినాడు, ఒక చోట దూతలను గురించి చూపడానికి. ఇక్కడ ఎవరు దూత? సొలొమోను నుంచి బాప్తిజం ఇచ్చే యోహాను వరకు. ఇంకో చోట సంఘపు పరిస్థితులను చూపించడానికి వాడేది ఎక్కడ వాడతాడు అంటే, ఒకటి 10 ఆజ్ఞలు వాడతాడు, రెండవది ఆహాబు మరియు యెజబెల్ యొక్క వివాహము డార్క్ ఏజెస్ అని చూపించడానికి, ఈ చీకటి యుగాల గురించి మాట్లాడడానికి, సంఘకాల పరిస్థితులు చూపడానికి సంఘకాలం ఏర్పాటు చేశాడు అక్కడ. తర్వాత కాల పరిమితులు చూస్తున్నాం మనము. ఇన్ ద టైమ్ స్పాన్లో చూస్తే, టైమ్ స్పాన్లో కాల పరిమితిలో సంఘకాలాలు ఎప్పుడు చూపించేస్తూ వచ్చినాడు ఆయన. కరెక్టేనా? ఎక్కడెక్కడ కనబడుతుంది దాంట్లో? ఇంకెక్కడ? ఎగ్జాక్ట్లీ, గాడ్ బ్లెస్ యు బ్రదర్. మత్తయి సువార్త 25లో పెళ్లి కుమారుడు ఇదిగో ఆలస్యం చేయుచున్నాడని వారు కునికిరి, అందరూ నిద్రించింది. ఆ ఆలస్యం అని ఆ కాల పరిమితం చూసారా? అదే సంఘకాలాలు. ఎస్ సార్, గాడ్ బ్లెస్ యు, మంచిగా చెప్పినారా? ఇంకా పదులు పెట్టండి. ఇంకెక్కడ చూపుతూ వచ్చినాడు ఆయన.
ఇంకేమున్నాయి ఏడులు. సరే, తర్వాత దగ్గర రండి, గుడారంలోకి రండి. గుడారంలో 7 సంఘాలు ఎక్కడ కనబడుతున్నాయి? ఒకటి సువర్ణ దీపస్తంభము. హలో, సువర్ణ దీపస్తంభములో 7 సంఘకాలాలు కనబడుతున్నాయి. కరెక్టేనా? ఇంకా ఇంకా బలిపీఠం మీద 7 మార్లు రక్త ప్రోక్షణ. హలో, ఇంకా రాశాం కదా, ఎక్కడ రాశాం? కానీ దీంట్లోనే కాలపరిమితిలోనే రాశాం. గుడారములో సంఘకాలాన్ని చూపించడానికి, దేవుడు మందిరంలో సంఘకాలాన్ని చూపించడానికి సాదృశ్యాలు ఛాయల్లో పెట్టినటువంటి వేవి. ఒకటి సువర్ణ దీపాల స్తంభము, 12 రొట్టెలు ఉంటాయి. ఎన్ని రొట్టెలు ఉంటాయి? 12. గోత్రానికి ఒకటి చొప్పున 12 ఉంటాయి, 7 ఉండవు, అది వేరు. 3 రొట్టెలు ఉంటాయి, 12 రొట్టెలు ఉంటాయి. 3 రొట్టెలు ఎప్పుడు ఉంటాయి? హలో, 12 రొట్టెలా 3 రొట్టెలా? 12. 3 ఎప్పుడు ఇనలేదా? 3 ఎప్పుడు ఉంటాయి అంటే, ఇప్పుడు ఇది గుడారము, మందిరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక దేవుడి యొక్క బలిపీఠం. ఇది విరిగిపోయిందనో పాడైపోయిందనో దీన్ని మార్పు చెందించాలి. ఇది తీసేసి దీని ప్లేస్లో మరొకటి కొత్తది వస్తుంది. కొత్తది రాగానే ఇప్పుడు ఏం చేస్తారంటే పునఃప్రతిష్ఠ చేయాలి, దీన్ని అభిషేకించాలి. ఈ సందర్భాల్లో ఆలయ అభిషేకపు పరిశుద్ధత దినాల్లో 3 రొట్టెలు తీసుకొస్తుంది. ప్రవక్త చెప్పిందే. హలో, కొటేషన్ చూపినా నమ్ముతారా? కొంతమంది ఏదది మన అదే మ్యాగజీను, లైఫ్ మ్యాగజైన్ కాదయ్యా, కాదు, ప్రవక్త గారి కూతురు నడిపిస్తుంది మ్యాగజైన్. ఏంటది? సడన్గా వస్తే నోటికి వస్తలా. ద రోడ్ టు సన్సెట్ అనే మ్యాగజైన్ నడిపిస్తూ ఉంటుంది. దాంట్లో ప్రవక్త గారి కుమార్తె వేసిన ప్రింట్లో ఏం కనబడుతుంటే 3 రొట్టెలు ఉంటాయి, దానిలో మధ్య రొట్టె విరవబడి ఉంటుంది. హలో, కొంతమంది ఈ రొట్టెల గురించి వివాదాస్పదమైన అంశాలు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, 1 రొట్టె ఇచ్చేదంటే 3 ఎందుకు పెడతారా అన్నారు. 3 ఎందుకు పెడతారయ్యా అంటే, ఆ 3 పెట్టడానికి కూడా లేఖన ప్రకారం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఆలయ పరిశుద్ధ దినాల్లోనూ పునఃప్రతిష్ఠ సంబంధించిన విషయాల్లోనూ యూదుల ఆచార ప్రకారం చేసేవాళ్ళు ప్రవక్త నిరూపిస్తాను అంటాడు ఆయన. కరెక్టేనా? కానీ సాధారణంగా 12 రొట్టెలు ఉండాలి, గోత్రానికి ఒకటి చొప్పున ఉండాలి. కరెక్టేనా? ఇంకెప్పుడు చెప్పండి, ఆలయంలో ఇంకేముంటాయి? గుడారంలో. తర్వాత రండి తీర్పులోకి. రెయిన్బో, వర్షధనస్సులో ఉండే 7 రంగులు 7 సంఘకాలాలకు సాదృశ్యం. చెప్పాడా ప్రవక్త గారు? ఆయన చెప్పిందేగా. 7 రంగులు 7 సంఘకాలాలకు సాదృశ్యం. కరెక్టేనా? తర్వాత బహుమానం, ఇది తెలిసి మీకు టక్కని చెప్పండి. యోసేపు అంగి. వెరీ గుడ్. యోసేపు అంగి దేనికి సాదృశ్యము? యోసేపు అంగి దేనికి సాదృశ్యము? యోసేపు అంగి ఎలా ఉంటుంది? 7 రంగులు కలిగి ఉంటుంది. ఒక రంగు ఇంకో రంగు మధ్యలో ఏముండదు. ఇట్ ఈజ్ వితౌట్ సీమ్. కరెక్టేనా? అంటే ఒకదానిపైన ఒకటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ భుజం మీద ఏం కనబడుతుంది? ఇట్లా కుట్టేసినట్టు కనబడుతుందా? ఈ కుట్టు ఉండదు, ఈ రంగుగా కుట్టు ఉండదు. ఏముంటుంది? అట్లా కొనసాగింపు అల్లికి ఉంటుంది. ఇది సంఘకాలాలు ఒకదానిపైన ఒకటి ఓవర్లాపింగ్కి సాదృశ్యము. సంఘకాలంలో ఒకదాని తర్వాత ఒకటి వెంటనే స్టార్ట్ అవ్వదు, ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఇది ముగియబడక మునిపి ఇంకోటి ప్రారంభం అవుతూ ఉంటుంది. అందుకే కొన్ని సంఘకాలాలలో అసలు దూత పుట్టడానికంటే మునిపే కాలం స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ఓవర్లాపింగ్ అనే విషయాన్ని మాత్రమే వివరించడం వల్ల సాధ్యమవుతూ ఉంటుంది. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు అనేకమైన రీతులలో పాత నిబంధన సంఘకాలాల గురించి దేవుడి యొక్క ప్రవక్త వివరిస్తూ మాట్లాడుతూనే వచ్చారు. ఈ రోజున ఇదిగో ఈ దూత గుండా మరొక వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నా. అవి ఇంట్లో ఇంకెన్నున్నాయి అంటే ఇంకో 7-8 ఉన్నాయి.
దానిలో ఈరోజు ఒకటి మాట్లాడతాను మీ దగ్గర. దీంట్లో ఏ విధంగా విభజన జరుగుతూ ఉంది, ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, సంఘకాలాలు పాత నిబంధనలు కొత్త నిబంధనలు రెండిట్లలో కూడా ఉండడం వల్ల పరిపూర్ణమైన సమాచారం ఎలాగో బయటపడుతూ చూడగలగాల. ఎసార్నో? ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. సంఘకాలాలు, ఎఫెసీ సంఘకాలాన్ని చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము, 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకుండా ఉన్నవారు అపోస్తులను చెప్తుంటే నువ్వు కనిపెట్టగలిగావు. నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండినటువంటి ఒక ప్రేమ ఏదైతే ఉండేనో ప్రారంభ దశ నుంచి ఇప్పుడు నీలో లేదు. కాబట్టి వదిలివేసిన నీ ప్రారంభ ప్రేమ ఏదైతే ఉన్నదో నీ మీద నేను ఒక తప్పు ఒకటి మోపవలసినదిగా ఉన్నది. కరెక్టేనా? మొదటి సంఘకాలం ఏంటయ్యా? ఎఫెసీ సంఘకాలం. దీనికి ఎవరు కొత్త నిబంధనలో? పౌలు గారు దూత. దూతకి సంఘపు పరిస్థితులకి వ్యత్యాసం ఉంటుంది. సంఘపు పరిస్థితుల సమాచారమే దూతతో నేరుగా మాట్లాడుతున్నట్టుగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు 7వ దూతతో ఇలాగ పలుకుము ఏమన్నట్టు చూడండి, మీకు అర్థం కాదు. ఎందుకంటే దూతకి సంఘపు పరిస్థితులకు మధ్యలో వ్యత్యాసం తెలిసి ఉండాల. లవోదికీయ చదవండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని యొక్క సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా గాని వెచ్చగాని లేక అంటే ఎవరు? 7వ దూతనా? కాదు, 7వ దూతను గురించి కాదు, కానీ 7వ దూత అప్పజెప్పవలసిన సమాచారాన్ని గురించి. అంతేనా? ఇప్పుడు నీకు ఉండవలసిన మొదటి ప్రేమను నువ్వు వదిలితివి. పౌలు గారు వదిలేరా? పౌలు గారు వదలలే, కానీ ఆ కాలంలో ఉండే పరిస్థితులలో ఆ క్రైస్తవులు వదిలిన దాన్ని బట్టి దానికి సాదృశ్యమైనటువంటి కాల పరిమితులు ఇప్పుడు నూతన నిబంధనల వారు కూడా వదిలేరు. కాబట్టి వారు ఏం చేశారు? వదిలివేసిన దానిని బట్టి వారితో మాట్లాడుతారు. పౌలు గారు ఎప్పుడు కూడా మొదటి ప్రేమ వదలలే. ఆయన ప్రేమలో వృద్ధి చదువుతూ వెళ్ళిపోయాడు. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటిది? అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకున్న ప్రతి ఒక్కరిని నువ్వు గుర్తుపట్టగలిగావు. మంచిది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీలో ఒక పొరపాటు ఉంది. ఏంటా పొరపాటు అంటే, నీకుండినటువంటి మొదటి ప్రేమ ఎంతో కొంత వదులైపోయింది. ఈ వదులైపోయినటువంటి ఈ ప్రేమ వల్ల ఈ యొక్క నెపము, ఈ యొక్క తప్పిదం మాత్రం నీ పైన మోపుతున్నా. ఇప్పుడు ఎవరో బైబిల్లో పాత నిబంధనలు తమకున్న మొదటి ప్రేమను కొంత వదులు చేసిన వారు ఉండాలి. వదిలేసిన వారు కాదు, లూజ్ చేసిన వారు ఉండాలి. కొంత బలహీనమైన వారు ఉండాలి. ఎంతో కొంత ఎవరో ఒకరు ఏం చేయాలి? మొదటిగా విపరీతమైన ప్రేమను కలిగి ఉండి కొంత ప్రేమలో వదులుగా మారిపోయి మునుపటి ప్రేమకి మళ్ళీ రావాలి అని చెప్పబడుతున్నట్టుగా కనబడుతూ ఉండాలి. మాట వింటున్నారా? దీనికి ఎవరయ్యా ఉదాహరణ అంటే, పాత నిబంధనలో అబ్రహాము గారు. హలో, వింటున్నారా? ఇప్పుడు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము
11వ వచనం చూడండి. అతడు ఐగుప్తులోకి ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయినటువంటి శారయితో, ఇదిగో నువ్వు చక్కని దానవు, అందంగా ఉంటావు కాబట్టి ఇప్పుడు నిన్నేమో బ్రతకనిస్తారు, నన్నేమో చంపేస్తారు. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు తన భార్యను ఏం చేస్తా ఉన్నాడు ఆయన? అబద్ధమాడుతూ తన భార్య బంధాన్ని తెంపివేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అబ్రహాముకి సారా అంటే చాలా ఇష్టము, ప్రేమ. కానీ ప్రవక్త గారు చెప్పిన ఒక మాట మీకు ఎప్పుడు గుర్తుండాల. ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీని అధికంగా ప్రేమించుట కంటే కుమారుణ్ణి కనిన తర్వాత అధికంగా ప్రేమిస్తుంది. గుర్తుందా? ఒక స్త్రీ పిల్లలను కనిన తర్వాతే ఆ స్త్రీ ఆ పురుషుడికి ఎక్కువ మక్కువలోనికి రావడం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాం కూడా సారాయితో పాటు జీవించుతున్న కాలంలో 2 మార్లు ఆమెను దూరంగా కోల్పోవలసి వచ్చింది, తన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో. కొంతకాలం గడిచిపోయింది. దేవుడి యొక్క వాగ్దానాల ప్రకారం ఇక్కడ సంపద, పశు సంపద అంతా వృద్ధి చెందింది. వృద్ధి చెందిన తర్వాత ఇప్పుడు వెంటనే సారాయికి ఒక ఆలోచన తగిలింది. ఏయ్యా, మరి నాకేలాగో పిల్లలు లేరు, కానీ ఓ పంచి, ఇదిగో ఈమెతో వెళ్ళిపోయి పిల్లల్ని కనే ప్రయత్నం చేయమని హాగరును పంపించింది. కరెక్టేనా? హాగరు ఎవరు? దాసి నువ్వు అంటున్నావు. ముస్లిం సోదరులు ఏమంటారు తెలుసా? భార్య ఆమె. ఎందుకంటే మీరు అన్నది వాస్తవమే, సారాయి మొదటి భార్య, హాగరు 2వ భార్య, అందుకే పిల్లల్ని కన్నాడయ్యా అని చెప్తారు వాళ్ళు. వారు ఆ బంధాన్ని అంగీకరిస్తారు, కానీ దాన్ని వివాహ బంధంగా చూస్తారు, మనం దాన్ని దాసి బంధంగా చూస్తాం. అందుకే పౌలు గారు ఏమంటారు? పైనున్న తల్లి కిందున్న తల్లి, పైనున్న యెరూషలేము కిందున్న యెరూషలేము, సంసారి పిల్లలు దాసిదాని పిల్లలు అని సుస్పష్టమైన విభజనలో మనకు చాలా స్పష్టతను ఇచ్చినాడు ఆయన. కానీ ఇక్కడ అబ్రహాంలో కొంత మార్పు జరిగింది, చిన్నపాటి మార్పు ఏర్పడిపోయింది. ఎప్పుడు చూడండి 21వ అధ్యాయంలో రండి. 21వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అప్పుడు అబ్రహామునకు ఇప్పుడు హాగరు కన్న కుమారుడు ఎవరు? కనబడ్డవారు ఎవరు? ఇష్మాయేలు. ఇప్పుడు గొడ్రాలైన దాన్ని పిల్లలు కన్న వారు ఖచ్చితంగా అపహసించుట సాధారణమే. ఈ అపహసించడాన్ని చూసి ఇప్పుడు సారాయికి కోపం వచ్చేసి, నువ్వు దయచేసి ఈ దాసిదాన్ని దీని కుమారుణ్ణి ఇద్దరు నా దగ్గర నుంచి వెళ్ళగొట్టేసాయి, అంతేనా? వెళ్ళగొట్టమని చెప్పగానే అబ్రహాం గారికి ఎక్కడో కొంత నొచ్చుకుంటుంది, కొంత బాధ కలుగుతుంది. ఇప్పుడు అబ్రహాం గారికి బాధ కలిగి దేన్ని బట్టి? హాగరును బట్టా, బిడ్డను బట్టా? హలో, బిడ్డను బట్టా, హాగరును బట్టా? చదువు, కంటిన్యూ చదువు బేట. చూసారా ఎవరిని బట్టి బాధ కలిగింది? కుమారుని కనగానే ప్రేమ పొంగు వచ్చింది. ఎస్ సార్ నో. బిడ్డలు పుట్టాకే ప్రేమలు ఎక్కువ అవుతాయి, అమ్మాయిలు పుట్టగానే ప్రేమలు తగ్గిపోతాయి. ప్రజెంట్ సమాజ పరిస్థితి అంతేగా. అమ్మాయి పుడితే ప్రేమలు తగ్గుతాయి, కొడుకు పుడితే. కానీ నాకు ఎప్పుడు ఒక విషయం అర్థం కాదు తెలుసా, అంటే ఎందుకంటే నాకు ఎప్పుడు ఆలోచన ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి పుట్టిందనుకో అందరు ఏం చేస్తారు? ఆ ఆడపిల్లనే ద్వేషించడమో కోపగించడమో చేస్తారు. కరెక్టేనా? అమ్మ ఆడపిల్ల పుడితే ఎవరు అసహించుకుంటారా తల్లి? ఆడపిల్లని. కరెక్టేనా? కానీ మీకు విషయం తెలియాలి, స్త్రీలో XX అనే క్రోమోజోమ్ ఉంటుంది, పురుషుల్లో XY ఉంటుంది. అసలు పురుషుడు పుట్టాలా స్త్రీ పుట్టాలని నిర్ణయించే క్రోమోజోమ్ ఉండేది పురుషుల్లోనే. నీ కొడుకే పురుషుని పుట్టించడానికి సామర్థ్యం లేకపోతే అమ్మాయిని ఎందుకు అన్నాడు? హలో, మీకు అర్థమైందా?
ఇప్పుడు పురుషుడు పుట్టాలా స్త్రీ పుట్టాలా ఎవరు నిర్ణయించాలా? దేవుడు నిర్ణయించాలా. పురుషుల్లో ఉండే XY క్రోమోజోమ్లో గుండా నిర్ణయం జరుగుద్ది. ఇది కేవలం భూమి. ఎస్ఆర్నో అదేదో ఈమెనే అలా జెండర్ని నిర్ణయించినట్టు, నువ్వు మాకు అబ్బాయిని ఇస్తలేవు, నువ్వు ఎందుకు ఇస్తలేవు అంటే కావాలని ఇస్తలేదా? ఆమె చేతిలో ఏముంది? నీ కొడుకు చేతిలో ఉందని చెప్పాలా. ఇప్పటికి ఈ రోజు కూడా అమ్మాయిలను అంటుంటే అసహించుకునే వాళ్ళు లేకపోలే. వరుసగా ఆడపిల్లలు పుడుతున్న ఆడపిల్లలు ఎత్తుకోకుండా ఉండినటువంటి అత్తలు లేకపోలే. దౌర్భాగ్యులు. ఆడపిల్లలు పుడుతుంటే ఎత్తుకోరట, అబ్బాయిలు పుడుతుంటే మాత్రము వాళ్ళే మీ గుదిమండలే కూర్చుంటారు ఒకరోజు ఆగురి. ఎసాను అబ్బాయి పుట్టగానే అబ్రహాం గారికి ప్రేమ ఎక్కువైపోయింది. కుమారుణ్ణి బట్టి ప్రేమ ఎక్కువైంది. కానీ కుమారుని బట్టి కుమారునే మాత్రమే ప్రేమ కాదు. తర్వాత యెహోవా మాట్లాడుతున్న మాట వినండి. దేవుడు అంటాడు చూడండి, ఈ చిన్నవాని బట్టి నీ దాసిని హాగరును బట్టి ఓ నీ దుఃఖపడుతున్నాడు ఆయన. అసలు భార్య ఎవరు? ఇతని ప్రేమంతా ఎవరికి చెందాలా? పిల్లల్ని కనడానికి మాత్రమే ఏర్పాటైన బంధంలో బిడ్డ పుట్టగానే అబ్రహాం గారికి బిడ్డ పైన దాసి ఇద్దరి పైన ప్రేమ ఎక్కువైపోయింది. మమకారం పెరిగిపోయిన మమకారం బట్టి యెహోవా అంటాడు, అబ్రహామా ఈ బిడ్డను బట్టి శారాను బట్టి మన హాగరును బట్టి దుఃఖించకు. ఏడుస్తున్నాడు ఆయన. దుఃఖము దుఃఖము దుఃఖము. అప్పుడు దేవుడు అంటాడు, దుఃఖించకు. నువ్వు ఎక్కడో తన పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడైతే చెందాలో అక్కడ కొంత వదిలిపోయి ఏం జరిగింది? మరో చోటుకు వచ్చింది. కానీ మళ్ళీ మొదటి ప్రేమలోకి వెళ్ళిపోయాడు. కొంత బాధపడ్డా, త్యజించుకున్నా, తిత్తిలో కొంత నీళ్ళు ఇచ్చి వదిలేసి వచ్చినా మళ్ళీ ఒక్కపట్లాగా వెనక్కి తిరిగి రాగలిగాడు. కానీ మొదటి ఉండినటువంటి ప్రేమను మాత్రం కొంత దాసికి పంచాడు ఆయన. ఎస్ఆర్నో దాసికి పంచాడా? హలో, మళ్ళీ చదివాను అన్నమాట. అయితే దేవుడు ఈ చిన్నవారి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడద్దు. శారా నీతో చెప్పే ప్రతి మాట విషయము నువ్వు వినాలిదన్నా. ఎందుకు వింటలేవు? మొదటి ప్రేమ కొద్దిగా తగ్గింది ప్రభువా, అందుకే దుఃఖపడుతున్నా. ఏం చేద్దాం మరి? అయినా సరే అబ్రహాం మంచివాడు, తను సరి చేసుకోగలిగేవాడు. దేవుడు చెప్పినట్టుగా వెంటనే సారా మాట విని తిత్తులో నీళ్ళిచ్చి వారిని ఒక అడవి ప్రాంతాల్లో వదిలేసి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి దుఃఖమున్నా మళ్ళీ సారాతో పాటు ఉండిపోయి తన మొదటి ప్రేమలో పూర్తిగా మునిగిపోగలిగినాడు. ఎసార్నో తన మొదటి ప్రేమను వదిలింది ఎవరు? కొంతకాలం మట్టుకు కొంత అటు ఇటు సొనిగినట్టుగా ఎవరు కనబడుతున్నారు అంటే అబ్రహాం గారు కనబడుతున్నారు. అందుకే అబ్రహాం గారు దేనికి సాదృశ్యము? ఎఫెసీ సంఘకాలానికి సాదృశ్యము. కరెక్టేనా? రెండో సంకాలం ఏంటయ్యా? స్ఫురణ. దీనికి ఎవరు? కొత్త నిబంధన దూత ఎవరు? పౌలు గారి తర్వాత ఎవరు రానా? మరి ఎందుకు చెప్తలేరు? ఇప్పుడు రెండో దూతను పట్టుకోవాలి, పాత నిబంధన దూతను పట్టాలి. ఎస్ఆర్లో ఇప్పుడు స్ఫురణ సంఘకాలాన్ని చదవండి. మైక్ తీసుకోండి. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినా ఒక్క నిమిషం మంచిగా వినండి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని పిక్చరైజేషన్ జరుగుతూ ఉంది. మన పాత నిబంధనలు చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడు? నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, కానీ నువ్వు ధనవంతుడివే. ఏసానో ధనవంతుడై ఉండి శ్రమలు దరిద్రాన్ని అనుభవించింది ఎవరయ్యా? ఎవరు నాయన అనుకున్నా మీరు యోబు అంటారని. సరే, తర్వాత ఇంకొంచెం కంటిన్యూ, కొంచెం ముందుకు వస్తే మెరుగ్గా పట్టగలుగుతారు. కొంచెం రండి. యాకోబా. సరే చూద్దాం, ఇంక చదవండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన, అంటే యూదులు కాని వారి వలన దూషణ పొందుతున్నారు. ఈయన మంచిగా వినాలి, క్యారెక్టరిస్టిక్స్ వినాలా. ఒకటి,
బేసిక్గా ధనవంతుడు, కానీ పేదోడు, దరిద్రుడు. మళ్ళీ యూదుడై ఉండి, అంటే దేవుడి ప్రజలై ఉండి ప్రజలు కాని వారి వలన ఇతను మాటలు పడతా ఉన్నాడు. తర్వాత నువ్వు శ్రమ పడబోతున్నావు, భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు కొందరిని జైల్లో పడ్డాడు ఒక ఆయన. ఇప్పుడు కూడా చెప్పబోతే నేను వెళ్ళిపోతే ఇడికెళ్ళి ఈ 3 ఏళ్ళు ఏం పోసాం మనం, ఇక నీళ్ళు ఏం పోసాం ఇక. ఎవరైనా యోసేపు. ఎవరు? యోసేపు గారు. యోసేపు ధనవంతుడేనా? తండ్రి ఇంట ఉన్న ధనవంతుడే, రాజ్యాధికారం ఉన్న ధనవంతుడు, అయినా పేదోడే. అతడి శ్రమను, అతని దరిద్రత దేవుడు ఎరిగినాడు. అతడు శ్రమ పడబోతున్నదాన్ని ముందే చూపించినాడు. ఎలాగనా? కళల ద్వారా, ఎసరులో. అయినా కానీ ఏం జరిగింది అని అంటాడు. ఇక్కడ సాతాను మిమ్మల్ని కొంతకాలము ఏం చేస్తాడు? చెరలో వేయిస్తాడు. పోతీఫర్ భార్యతో అతడు చక్కగా ఒక ప్రేమపూర్వక బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం ఒక తప్పుడు బంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంది. ఇప్పుడు ఆమెను ప్రేరేపించింది ఎవడు? ఖచ్చితంగా సాతానే. ద స్పిరిట్ ఆఫ్ లస్ట్ కూడా సాతాను గడి ఆమెను ప్రేరేపించి, సాతాను శక్తి వలన, ప్రేరేపణ వలన ఇతడు చెరసాలలో పడినట్లుగా సాతాను ఇతను జైల్లో వేయించాడు. కరెక్టేనా? అది అంటే ఆది కాండము చూడు 39వ అధ్యాయం 20వ వచనం. అతనిని పట్టుకొని రాజ్య ఖైదీలు బంధింపబడు చెరసాలలో. కానీ మంచిగా గమనించారా, యోసేపు వేసినటువంటి చెరసాల మామూలు చెరసాల కాదు. ఎలాంటి చెరసాల? బందిపోటు దొంగలు, హత్యలు చేసేటువంటి వ్యక్తులు వేసే చోట ఉండేది కాదు ఇది. మళ్ళీ చదవండి బాబు. రాజ ఖైదీలను వేసేటువంటిది. అంటే రాజద్రోహం చేసేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో రాణి అయినా అదే జైలుకి వెళ్ళాలి, మంత్రులైనా అదే జైలుకి వెళ్ళాలి. కరెక్టేనా? అయ్యో, మీకు ఇది ఎట్లా చూపించాలి అంటే, పాతాళం ఉందా? పాతాళంలో 5వ పరిమాణంలో క్రీస్తునందు మరణించిన వరకు ప్రత్యేక స్థలం ఉంటుంది, క్రీస్తులో మరణించిన వరకు ప్రత్యేక స్థలం ఉంటుంది, మరియు బిలము లోపల బంధించబడిన దూతల సమూహం మరొక చోటు ఉంటుంది. 3 వేరు స్థలాలు ఉంటాయి. కరెక్టేనా? తర్వాత దేవుడు శిలువ మరణం తర్వాత చెరను చెరగా తీసుకెళ్ళిపోయినాడు. కానీ తీసుకెళ్ళిపోవడానికి ముందు పాతాళం ఒక్కటే కానీ 3 వేరు స్థలాలు. బిలంలో బంధించబడిన దూతలు వేరు, క్రీస్తునందు మరణించకుండా ఉన్నవారు వేరు, క్రీస్తునందు మరణించిన వారు వేరు. క్రీస్తునందు మరణించిన వారిని చెరను చెరగా తీసుకెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళు అక్కడే వదిలేడు. యోసేపు వెళ్ళిన స్థలం కూడా అలాంటిదే. యోసేపు ఎక్కడికి వెళ్ళాలి అంటే బందిపోడు దొంగల్ని బంధించే స్థలాలు కాదు, ఇక్కడ రాజ ఖైదీలు ఉండే స్థలాల్లోకి. ఎందుకంటే రాజు దగ్గర ఉండి ఎవరైతే తప్పు చేస్తారో అక్కడ పానదక్షకారుడు, ఎసారులో ఆహారంలో పానీయంలో పరీక్షించే వ్యక్తులు పొరపాటు చేయగానే వారికి వేయబడినటువంటి జైలు ఇతను పంపించినాడు. కానీ ఇతను ఏం చేశాడు? ఆ జైలు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇది ఖచ్చితంగా ఇతని విడుదల కొరకైనటువంటి ముందు సిద్ధపాటు, తర్వాత ఈయన యొక్క నిజస్వరూపమైన క్రీస్తు చెరను చెరగా తీసుకుపోవడానికి సాదృశ్యంగా పెట్టబడ్డ విషయం. గ్రహించగలుగుతున్నారా? అందువరకే రాజ ఖైదీలు ఉండేటువంటి ఖైదీ యొక్క ఆ చెరసాలలోనే యోసేపు పెట్టబడ్డాడు. ఇతను పెట్టబడ్డం గల కారణం ఏంటంటే అనుమతించింది దేవుడేనైనా వచ్చి దాడి చేసి అతను జైల్లో పడినట్లుగా చేసింది మాత్రం సాతానే. ఎసానో సాతానే పోతీఫర్ భార్యను ప్రేరేపించి ఇతనిపైన ఇలాంటి ఒక అభియోగాన్ని మోపి ఇతడు జైల్లో పడినట్టుగా చేసింది. కరెక్టేనా? ఇప్పుడు మళ్ళీ చదవండి 2వ సంకాలాన్ని. యోసేపు దృష్టిలో పెట్టుకొని చదవండి. మళ్ళీ మంచి వినాలా? మొత్తం 7 సంఘకాలాలలో ఒకే ఒక్క సంఘకాలానికి పొరపాటు లేకుండా తప్పిదాన్ని చెప్పకుండా ఉంటాడు. ఏ సంఘకాలం అది? చదవండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను ధనవంతుడవే యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారిని దూషణ కలుగునట్లు నేను ఎరుగుదును, భయపడకు.
కొందరిని చెరలో వేయిస్తాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను. మంచిగా గమనించండి, 7 సంఘ కాలాలలో ప్రతి సంఘ కాలంలో పొరపాట్లు చూపించినాడు. ఒక్క స్ఫురణ సంఘ కాలంలో తప్ప అన్ని సంఘ కాలాలలో పొరపాట్లు కనబడతాయి. అందరు మెసెంజర్స్లో పొరపాటు కనబడతాయి, ఎక్సెప్ట్ యోసేపులో తప్ప. సార్ నో, మీరు సంఘకాల పుస్తకాలు చదువుతున్నారా? మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని సంఘ కాలాలలో పొరపాట్లు చూపించినాడు, 2వ సంఘ కాలంలో తప్ప. 2వ సంఘ కాలంలో పొరపాట్లు లేవు. వారిని మెచ్చుకున్నదే, హర్షించిందే. ఇది యోసేపుకు సాదృశ్యంగా కనబడుతుంది. కరెక్టేనా? అబ్రహాము విశ్వాసము, ఇస్సాకు ప్రేమ, యాకోబు కృప. నేనే చెప్తాను, మీకు తెలుసా? మరి చెప్పరా? మరియు యోసేపు, మరి వధువు. ఇది కొత్తగా వచ్చింది. ఇది వధువు 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 ఈ 4 మిశ్రమమే వధువయ్యా. వధువు విశ్వాసమును, ప్రేమయు, కృపయు మరియు పరిపూర్ణత ఉన్నది. షీ ఈజ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ద వర్డ్. ఆమె 7వ సంఘకాలం తర్వాత రావడానికి పరిపూర్ణతలు ఎందుకు వస్తున్నాయి అంటే అన్నింటి యొక్క పరిపూర్ణమైన పరిపక్వ దశలో ఉత్పత్తి అవుతుందని. అందుకే 2వ సంఘకాలంలో ఏ పొరపాటు చెప్పలే, యోసేపులో ఏ పొరపాటు లేదు. కరెక్టేనా? యోసేపులో ఉండేటువంటి చిన్న జాబిలి పొరపాటు ఏంటిది? జాబిలి పొరపాటు అంటే తెలుసుగా? అందమైన తప్పు కాదయ్యా, తప్పు కానీ తప్పు. ఇప్పుడు నీ పిల్లడికి అన్నం తినిపిస్తున్నావు, ఇక చంద్రుడు వచ్చి తిని పెడతావు. వచ్చిండ నిజంగా? బూచోడు వచ్చిండు వస్తాడా? బూచోడు ఏమన్నా వస్తాడా? ఇప్పుడు ఆ మాట అన్నావు, నీ పక్కన నేను నిలబడి ఈ అమ్మ అబద్ధం అన్నావు అనాలా నేను? ఇట్లుండదు. అట్లాగే ఏ పొరపాటు లేని సంఘకాలము స్ఫురణ, ఏ పొరపాటు లేనటువంటి వ్యక్తి క్రీస్తుకు సాదృశ్యంగా నిలబెట్టబడ్డ ఛాయ యోసేపే. అందుకే ఈ 2వ సంఘకాలానికి దూత పాత నిబంధనలు ఎవరు? యోసేపు. తర్వాత 3వ సంఘకాలం ఏందయ్యా? ఎఫెసు స్ఫురణ. పిల్లలు చెప్పండి రా, ఎఫెసు స్ఫురణ చెప్పండి గట్టి. 1 2 3. ఎఫెసు, వధువు సంఘాలం ఎటువైందిరా? మనం 8వ నెంబర్ ప్రజలం కదా. వధువు సంఘాలం వద్దా? లవదీకే లోకంలో ఉంటుంది బిడ్డ, మనం ఏమి ఉండాలా? వధువు సంఘాలంలో ఉండాలా. అంతేనా? అంటే ఎక్కడికి రావాలా? మళ్ళీ ఎఫెసుకి వచ్చి మొదటి ప్రేమలు కోల్పోవాలా? కాదు, ఎఫెసులోకి వచ్చి మొదటి ప్రేమలు కలిగి ఉండిన ప్రజల్లా ఉండి తీరాల. చలో, ఇప్పుడు దీనికి దూత ఎవరు? పౌలు, అరేనేసు, మార్టిన్. చదవండి. ఇప్పటి నుంచి చెప్పేస్తారు ఇక మీరు. టప్ప వచ్చేస్తాయి. ఈ మొదటి 2 3 కష్టం కానీ మిగతా ఎంతసేపు అయ్యా తాళం దొరికేస్తుంది. చదవండి అమ్మ. 3వ సంఘాల పెర్గమ సంఘాలం చదవండి. పెర్గమములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఒకటి ఏంటది? సాతాను ఎక్కడుంటాడో అక్కడ వీళ్ళు కూడా కాపురం చేస్తున్నారు. సాతాను మధ్యలో నివాసం చేస్తూ ఉన్నారు. ఓకే, పాత నిబంధనలు ఎవరు సాతానుతో పాటు కాపురం చేసింది? ఎవరు? సరే, ఇంకొంచెం ముందుకు రండి. నేను ఎరుగుదును. అయినా గాని ఒక తప్పు ఒకటి మోపాల్సింది. చూసారా? మొదటి సంఘాల తప్పు మోపుతాడు, 3 నుంచి అన్నిట్లో తప్పు మోపుతూ ఉంటాడు. చీకటి కాలంలో కూడా చెప్తాడు. 2వ సంఘ కాలంలో మాత్రమే ఏ పొరపాటు ఉండదు. యోసేపుకు సాదృశ్యం అది కదా. ఇప్పుడు 3వ సంఘాలు ఏమంటాడు? మళ్ళీ
అయినా కానీ ఒక తప్పు ఒకటి మోపుతున్న బేట నిన్ను అంటాడు. ఏంటది? అవేమంటే చాలు. ఇప్పుడు చెప్పండి, ఎవరు దూత? నువ్వు గట్టిగా చెప్పురా. ఏమన్నావు? గట్టిగా చెప్పు. కరెక్టేనా? వాడు భయపడిపోయినాడు. ఎవరే దూత? ఎందుకంటే విగ్రహారాధనలు, విగ్రహాలకు అర్పించిన బలులు తిన్నట్లుగా చేసినటువంటి బిలాము సిద్ధాంతాన్ని ఎదుర్కోవడానికి ఆ కాలంలో పెట్టబడ్డ దూత ఎవరో కదా? మోషేనే. ఏసారును. అందుకే ఇప్పుడు ఈ పెర్గమం అంటేనే ఏంటిది? మ్యారేజ్, పెళ్లి చేయబడుట. క్రైస్తవ్యానికి, అన్యత్వానికి వివాహము జరగబడుతున్న కాలంలో దీని దగ్గర ఉత్పత్తి అయినటువంటి సాతాను సింహాసనం ఉన్న స్థలము. కరెక్టేనా? సాతాను అప్పటికి నివాసం చేయుచున్న చోట వీరు నివాసం చేయుచున్నారు. ఎవరు? మోషేయు, మోషే వెంబడి వస్తున్న ప్రజలు. ఇప్పుడు దీంట్లో ఎదురుబాటు చేస్తూ ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరై అంటే మోషే. కరెక్టేనా? ఇప్పుడు సంఖ్యాకాండము 25 చూడండి. అయ్యా ఆసక్తిగానే ఉన్నారా? ఇజ్రాయేలీలు ఇప్పుడు ఏం జరిగింది? బాలాకు అనేటువంటి ఒక రాజు బిలాము ప్రవక్తను పిలిచి తన పైకి వచ్చేసినటువంటి ఇజ్రాయేలుల యొక్క సమూహాన్ని క్షమించమని చెప్పినాడు. అతనితో పాటు వెళ్ళాలా వద్దా అని బిలాం ప్రవక్త ప్రార్థన చేసినాడు, కానీ దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ రాజు అధికమైనటువంటి ధనాన్ని, అధికమైనటువంటి అధికార సంపదలు చూపించి నువ్వు చేస్తే ఇది ఇస్తానని చెప్పినప్పుడు మళ్ళీ బిలాం ప్రవక్త మరొకసారి ప్రార్థన చేసినాడు. దేవుడు ఒకసారి వద్దన దాన్ని వద్దనట్టే ఉండనివ్వాలి. ఇక్కడ అనుమతించబడిన చిత్తానికి మెల్లగా అడుగులు వేశాడు బిలాం ప్రవక్త. బిలాం ప్రవక్త అనుమతించబడిన చిత్తాలు అడుగులు వేయగానే దేవుడు ఇక మూడోసారి సరే వెళ్ళు అన్నాడు. అనిన వెంటనే ఈ బిలాం వచ్చి ఇజ్రాయేలును శపించుటకే కొండ మీద నిలబడి ఉండగా అప్పటికే మోషే చేసేటువంటి కార్యాల గురించి, ఇజ్రాయేల్ యొక్క నియమాల గురించి అవగాహన కలిగినోడు కనుక 7 బలిపీఠాలు, 7 పొట్టేలు అన్నీ చేశాడు. ఎగ్జాక్ట్ చేయవలసి అంతా చేశాడు. కానీ శపించే సమయానికి దేవుడి ఆత్మ బిలామును గట్టిగా పట్టుకొని ఇజ్రాయేలును ఆశీర్వదించినట్లుగానే చేసింది. అది కరెక్టేనా? నిన్ను ఎవరు కూడా శపించడానికి ఎంత మాత్రం శక్తి పొందలేరయ్యా. దేవుడు అనుమతిస్తేనే శపించగలుగుతారు. కరెక్టేనా? దేవుడు మన పట్ల నిలబడినప్పుడు, మన పక్షాన ఉంటే అనేకుల శాపాలు మనకి ఇప్పుడు కూడా దీవెనలే. కరెక్టేనా? ఎట్లుంటే చూడండి, నీకు 10 మంది పుట్ట, ఏంటది అర్థం కాలే, నీకు 10 మంది పిల్లలు అవును కాకపో, అది ఆశీర్వాద శాపమా? ఆశీర్వాదమా? అందరికి డైపర్లు కొని వేస్తే అర్థమవుతుంది. పిల్లలందరూ స్కూల్ ఫీజులు కడుతుంటే ఒక్కొక్కటి డ్రెస్సులు చింపుకొని నాకు డ్రెస్ అంటే అప్పుడు అర్థమవుతుంది. కానీ పిల్లలంతా సంపాదించి సరిపోతే ఆశీర్వాదమే. దేవుడు ప్రవక్తకు మాట్లాడు, వెన్ యూ ఆర్ ఎ రియల్ క్రిస్టియన్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయినప్పుడు యూ విల్ లూజ్ నథింగ్ అండ్ నథింగ్ కెన్ హార్మ్ యూ. నేను ఏది చేయలేదు, నువ్వు ఏది కోల్పోవు అంటాడు ప్రవక్త. ఆయన యొక్క బ్రీఫ్ కేసు ఒకటి కోల్పోయినాడు. మీటింగ్ కోసం వస్తుండగా బ్రీఫ్ కేసు పోయింది. దాంట్లోనే బైబిల్ ఉంటుంది, ఒక సూట్ ఉంటుంది, బ్లేజర్ వేసుకునే సూటు ఉంటే ఆ కారు ప్రయాణం ఎక్కడ పడిపోయిందో పడిపోయింది. తీరా వచ్చేసాడు, మీ కూటంలోకి వచ్చాడు, చూసుకుంటే ఆ సూట్ కేసు, బ్రీఫ్ కేసు కనబడకపోయేసరికి ఎందుకో లోపల ఏదో స్వరం చెప్తా ఉంది, ఏమని బలంగా, ఏం కాదు పర్వాలేదు దేవుడు తీసుకొస్తాడు నమ్మకంతో ముందుకు బలంగా నిలబడ్డాడు. అయితే అక్కడ కూటమిని జరిగించడానికి పిలిచినటువంటి ఆ సహోదరుడితో, ప్రస్తుతానికి వేసుకోవడానికి ఏ డ్రెస్ లేదయ్యా, ఉన్నదల్లా అన్నంలో పెట్టాము, దగ్గరికి షాపింగ్ చేద్దాం అనుకుని మెల్లగా బయటకు అడుగులు వేస్తూ ఉంటే ఒక వ్యక్తి, నల్లటి వ్యక్తి సీరియస్గా వచ్చి బ్రణం అంటున్నాడు. ఏందయ్యా చూస్తుంటే దగ్గరగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను మీ టేబుల్ విన్నా, ఇక మీ బ్యాగ్ దొరికింది, నాకు నేను ఓపెన్ చేసి వస్తే మీ పేరు కనబడింది అని చెప్పి వెంటనే ఆ బ్రీఫ్ కేసు ఇచ్చినాడు. ఆ దొరికిన ఆ స్థలంలో దేవుడు ప్రవక్త చేసిన వర్తమానం ఏంటి తెలుసా? ఆయన అంటాడు, దాంట్లో ఒక చిన్న మాట చెప్తాడు, నిజమైన క్రైస్తవులు అయినప్పుడు ఏది కోల్పోరు.
నిజమైన క్రైస్తవులు ఉండే ఏదైనా కోల్పోయినామంటే అది మన మంచిగా కోల్పోయినట్టు. కరెక్టేనా? దేవుడి యొక్క నిజమైనటువంటి ఆత్మచేత నింపబడ్డ ప్రజలుగా ఉన్నప్పుడు ఏది కోల్పోవాలని నువ్వు ప్రయత్నించినా, కుటుంబం ప్రయత్నించి, ఎవరు ప్రయత్నించినా కోల్పోవడం జరగదు. కానీ ఏదైనా కోల్పోయిందా ప్రభు మన మంచి కొరకే మన యుద్ధం నుంచి తీసివేశాడని నమ్మాలా. కరెక్టేనా? అట్లాగే ఎవ్వరు కూడా మనల్ని శపించడానికి వీల్లేదు. కరెక్టేనా? ఇప్పుడు ఒకరు మీ ఇంటికి వచ్చినారు, మీకు సమాధానం కలిగినట్టుగా ఆశీర్వాదం ఇచ్చినారు. ఆ ఆశీర్వాదానికి యోగ్యత ఉంటేనే ఆ సమాధానం మీ మీద నిలుచుద్ది. లేదా అదే వ్యక్తి వచ్చినాడు, మీ ఇంట్లో పాతదూలు దులిపినాడు. ఆ పాతదూలు దులుపుటకు సరైన కారణం ఉంటేనే ఆ సాక్ష్యం మీ మీద నిలబడుద్ది. ఏ సార్ నో? కరెక్టేనా? శాపమైనను ఆశీర్వాదమైనను దాని యొక్క సరైన కారణాన్ని బట్టి నిలబడేది. ఇజ్రాయేలును శపించాలని ప్రయత్నం చేసిన సర్వోన్నతుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? ఆశీర్వాదంగా మలిచబడిపోయింది. ఈ రాజుగారికి ఊరి నాయన నీకు డబ్బులు ఇస్తానన్నా, వెండి బంగారాలు ఇస్తానన్నా, ఇంతకు పదవులు ఇస్తానన్నా, నువ్వు నా పక్షం నిలబడి వారిని శపించమంటే నువ్వు ఇంకా పోయి ఆశీర్వదించినావు. ఇప్పటికీ వాళ్ళు బలవంతులుగా ఉన్నారంటే నీ ఆశీర్వాదం ఇంకా బలవంతులు అయినట్టు ఉన్నారు వాళ్ళంతా. అనగానే వెంటనే ఏం చేశాడు? బిలాముకు విషయం తెలిసింది. బిలాం సిద్ధాంతాలకు జాగ్రత్తగా వినాలి. బిలాం సిద్ధాంతాలు 3 భాగాలు ఉంటాయంటాడు ప్రవక్త. బిలాము నడిచిన త్రోవ, బిలాము నడిచిన మార్గము, చివరి తన యొక్క పతనము, 3 భాగాలు చెప్తాడైనా భవిష్యత్తులో చూద్దాం. కానీ ఆయన ఏమంటాడంటే బిలాము చూసి వీరు దేవుని ప్రజలైన వీరిని మనం నేరుగా దాడి చేసి వీరిని పడవేయటం సాధ్యం కాదు. ఇప్పుడు వీరు పడిపోయినట్లుగా చేయాలంటే ఏం చేయాలి? వీళ్ళలోనే వీళ్ళకి వాక్య విరుద్ధమైనటువంటి కోరికలు కలిగినట్లుగా నేను ఏదో ఒకటి ప్రేరేపించాలి. నేరుగా ఎదుర్కోలేరు. బిలాం సిద్ధాంతం జాగ్రత్త. ఆత్మ తెలియని వ్యక్తులు అలాగే ఉంటారు, నేరుగా ఎదుర్కోరు. వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకి జోయల్ గారు మంచి వ్యక్తి, బలంగా భక్తిలో సాగుతున్నాడు. నేను నేరుగా వాడిని పడేయడానికి ప్రయత్నం చేస్తే ఆడెప్పుడు పడడు, దేవుడు అన్నీ శపిస్తాడు ఇంకా. కానీ ఇప్పుడు ఏం చేస్తాను నేను? వీడికి కొంత బలహీనత ఉంది. ఏంటది? మందో ఏదో అలవాటు ఉండే ఒకప్పుడు, దాన్ని జయించాడు. నేను తాగుమని చెప్పా, కానీ వాళ్ళ ముంగట తాగే కొంతమంది వ్యక్తులను పెడతా. నేను తాగుమని చెప్తున్నాడా? నేను చెప్పట్లే. వీడిని పడిపోనట్లుగా నేను చేయను, కానీ వీడంతటా వీడే ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా నేను ప్రలోభ పెడతా. ఈ ప్రలోభమే బిలాం యొక్క క్రియ, బిలాం యొక్క సిద్ధాంతం. కావాలని చేస్తారు. ఫారెన్లో కేసు ఉండే తెలుసా? ఫారెన్లో కేసు జరిగింది. భార్య ఊకే విపరీతమైనటువంటి టార్చర్ పెడుతుందని చెప్పి భర్త ఏం చేశాడంటే ఈమె ఎట్టగానే విడిపించుకోవాలా. హత్య చేస్తే ఈయన కూడా జైలుకి వెళ్తాడు, చేయలేడు. కొడదామా, చట్టం ఎప్పుడు శిలపక్షం నిలబడుద్ది. ఈయన చక్కటి ఒక ప్లాన్ వేసాడు. ఏంద్ర ప్లాన్ అంటే 5 years ప్లాన్. ఇది 5 years ప్లాన్. ఏంద్ర 5 years ప్లాన్ అంటే ఈ 5 years భార్యను అమితంగా ప్రేమించాడు. ఏంద్ర ప్రేమ అంటే ఆ ప్రేమలో అంత బయట ఫుడ్ తీసుకొచ్చి పెట్టిండు. మీకు అర్థమైందా? ఈరోజు బర్గరు, రేపు పిజ్జా, రేపు చిప్సు, హయ్యెస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్ ఉండేటువంటి ఫుడ్ అంతా తీసుకొచ్చి పెట్టాడు. ఆమె వాళ్ళంతా నలతగా ఉంది, అంత బరువైపోతున్నా, అంత ఆరోగ్యంగా ఉండట్లేదు, అయినా తినలేకపోతున్నా అంటుంటే నేనంటే నీకు ఇష్టం లేదుగా, నేనంటే నీకు ప్రేమ లేదుగా అని వల్లమన్న ప్రేమ చూపించి పెట్టడం మొదలుపెట్టాడు. విత్ ఇన్ 5 yearsలో హార్ట్ స్ట్రోక్ చచ్చిపోయింది బిడ్డ. చంపిండా లేదా? కానీ నేరం మూలపైన వచ్చింది, ఆమె మీద వచ్చింది. బిలాం చేసింది అదే. సార్లో బిలాం చేసింది ఏంటి? అదే. నేరుగా ఏదైనా చేస్తుంటే యెహోవా అడ్డుగా నిలబడ్డాడు కనుక వాళ్ళంతటా వాళ్ళే తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగానే చేస్తా. అయ్యో ఈ రోజుకి సంఘాలు ఉన్నారండి అలాంటి వాళ్ళు, ఈ రోజుకి ఉన్నారు, ఈ రోజుకి అలాగే చేస్తారు, ఈ రోజుకి కూడా. ఇప్పుడు విన్నాడు, నేను వాని గురించి మాట్లాడుతున్నప్పుడు
వాడిని నేను నేరుగా ప్రలోభ పెట్టి తప్పు చేయించినంత కాదు, తప్పు చేయనట్లుగా వాడిని పడిపోవడం ఏం చేయలేను, కానీ తనంతట తానే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక వాతావరణం మాత్రం ఏర్పాటు చేయగలుగుతా. వాడు విపరీతమైన కోపాన్ని, వాక్య విరుద్ధమైన స్వభావాన్ని వ్యక్తపరిచినట్లుగా ఒక వాతావరణం నేను ఏర్పాటు చేసి వాడు బయలుపరిచిన తర్వాత చూసావా నువ్వే కోప్పడ్డావు అంటాడు. బిలాం సిద్ధాంతం అలాగే నడుస్తూ ఉంటుంది. ఆ కేసు గురించి వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ బంధువులు వద్దనంగా బయట ఫుడ్ పెట్టి, జంక్ ఫుడ్ పెట్టి మా బిడ్డను చంపేసి మన కేసు పెడుతుంటే, లేదు నేను ప్రేమతో పెట్టినా మీకు ఇష్టం ఉందని పెట్టినా అన్నాడు. అయిపోయాయి, కేసు కొట్టేసారు. మొత్తానికి బిడ్డ తెచ్చింది. మీరు ఈ కోర్టుల తీర్పులు ఎప్పుడు చూస్తారా? చూడరా? ఇవి చూడాలా, బాగుంటాయి. చూస్తుంటే మీకు మంచి ధైర్యం వస్తుంది, దేని విషయాల మీద కేసు వేయాలి, దీంతో మీరు వేద్దని. రీసెంట్గా అంటే ఈ మాట చెప్పాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అది నిజంగా నేను ఆ యొక్క భావనను బట్టి చాలా కదిలించబడ్డా. సౌదీ అరేబియాలో కోర్టులో ఒక కేసు వచ్చింది. ఆ కేసులో ఒక తల్లి ఉంది. తల్లి పేరు హేలా. తల్లి చాలా వృద్ధాప్యంకి వచ్చింది, 80-90 దగ్గర చాలా వృద్ధాప్యము. ఆమెకు మంచం మీద ఎవరో ఒక తీసుకెళ్ళాలి, సేవ చేయాలా. ఆమెకి 2 కొడుకులు. పెద్దన పేరు హిజాబ్. ఆయన కూడా దగ్గర 50-60 సంవత్సరాలకు వచ్చినాడు. కోర్టులో కేసు వేసిందంటే చిన్నోడు ఏమని కేసు వేసిండంటే, నా తల్లి చాలా కాలం నుంచి నా దగ్గరనే ఉంది, నా తల్లిని ఇంకా నేను బాగా చూసుకోవాలని ఆశపడుతున్నా, నా తల్లిని చూసుకునే అవకాశం నాకు ఇవ్వండి అని కేసు వేసాడు. పెద్దోడు ఏం చేసాడు, ఎంత మాత్రం మీరు అట్లా చేతి నా ప్రాణం పోయినంతొట్టే నా తల్లి నాకే కావాలి, నా తల్లి నేనే చూసుకోవాలని చెప్పి ఇతడు ప్రతివాదన వేసినాడు. దానికి చిన్నోడు ఏం చేసాడు, మా అన్న కూడా వయసు పెద్దగా అయిపోయింది, ఆయన ఆరోగ్యం కూడా బాగుండట్లేదు, తను సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు, ఈ పరిస్థితిలో నా తల్లిని ఎక్కువ చూడలేడు, నేను కొంత ఫైనాన్షియల్ కొంచెం గట్టిగా ఉన్నా, కొంత నాకు కూడా దేవునికి దయని బట్టి ఆ డబ్బు బాగానే ఉంది, కాబట్టి నేను బాగా చూసుకుంటా, నాకు ఇప్పించండి అని చెప్పి కేసు పెట్టారు. ఈ కేసు డిసెంబర్లో అనుకుంటా, పోయిన ఈ డిసెంబర్లోనే 4 నెలల కిందట బాగా ఫేమస్ ఇది. సౌదీ అరేబియాలో ముస్లిం యొక్క మత గ్రంథాన్ని నమ్ముతున్న వ్యక్తుల యొక్క ఆలోచన విధానం చూడండి. మొత్తం అరబ్ కంట్రీ మొత్తంలో ఆల్మోస్ట్ ఇండియా మొత్తంలో అంటే దేశం అంతట్లో కూడా చాలా ఫేమస్ కేసు ఇది. ఈరోజు నా తల్లి వద్దంటే వద్దని కొట్టుకునే దినాల్లో తల్లి కావాలంటే కావాలంటున్నారు ఈరోజు. అదేదో లైబ్రరీలో పుస్తకాలు పంచుకున్నట్టుగా నెల మీ దగ్గర, నెల మా దగ్గర, నెల ఇంకొకరి దగ్గర. సిగ్గులేదు మీకు దగ్గర పంచుకోనికి. చిన్నప్పుడు నేను కడిగి పెంచి నువ్వు కింద పడుతున్నప్పుడు అలా ఏడ్చిన తల్లికి నువ్వు పంచుకుంటున్నావు, ఆస్తు పంచుకున్నాడు. బుద్ధి లేదు నీకు? నాకంటే లాక్కోవాలి కానీ అమ్మోలో ఎందుకు వచ్చిన బాధ, మేము పంచుకుంటాము. బుద్ధి లేకపోతే సరే మేము పంచుకున్నాను. అందరూ ఇద్దరు అదే తయారైంది. పెద్దోని ఇంట్లో నేలు ఉంటుంది, చిన్నోని ఇంట్లో నేలు ఉంటుంది, ఆని ఇంట్లో నేలు ఉంటుంది, ఇల్లు నేలు ఉంటుంది. ఎందుకు భారమైందా? బరువైందా తల్లి? పంచుకుంటున్నారా? ముస్లిం దేశంలో ఉన్నటువంటి మహమ్మదీన్స్ అసంపూర్ణమైన ప్రత్యక్షత కలిగిన భక్తిలో ఉన్న వాళ్ళే ఒక తల్లిని గురించి చూసుకోవడం అంత గొప్పదైన ధన్యతగా భావించి 80-90 ఏళ్ళ ఉన్న ముసలిదాన్ని అంతగానో ప్రేమించి నాకన్నా కొట్టుకొని వస్తూ ఉంటే, ఈ రోజున చూడాలి మన క్రైస్తవులను పేరు కలిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అనుకున్న వ్యక్తుల ప్రేమను చూడగలిగే రోజున. ఆస్తి చీట్లు పంచుకున్నట్టు తల్లిని పంచుకున్నారు. నీ దగ్గర కొద్ది రోజులు, నా దగ్గర కొద్ది రోజులు అట. ఉత్తరుడికి ఇష్టం ఉన్నా లేకపోతే మనం తీసేసుకోవాలా, మనం ప్రేమను వ్యక్తపరచాలా. అంత ధైర్యం ఏడిది? మనల్ని మనమే సాకలేకపోతున్నాము, ఇంకోలో సాకుతామని మనకి భయం, మనకు మనమే బరువు అయిపోతుంది. క్షేమాన్ని దేవుని ప్రేమ, దైవిక ప్రేమ అని చెప్పుకోదు. ఇక మనం క్రైస్తవులని చెప్పుకోవద్దు. నాకు ఆ సాక్ష్యం ఆ కోర్టు తీర్పు విన్నప్పుడు అనిపించింది, అది నిజంగా ఇలాంటి వాళ్ళు క్రైస్తవులు ఎందుకు కనబడతలేరయ్యా, ఇట్లా కనబడాలే. ఇప్పుడు అన్ని జనులు ఉన్నటువంటి సహోదరులు ఉన్న చోట నువ్వు ఒక్కడివే దేవుని బిడ్డగా ఉండి అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఉంటుంది? దేవుడు మనకి ఎంత ఘనతగా ఉండేది, ఎంత సాక్షాత్మైనటువంటి కార్యం ఉత్పత్తి అయ్యేది. పంచుకుంటారా? ఏమో ఇట్లాగే బిలాం చేసిన పని అంతే. నేరుగా చంపలేక వారంతట వారే చనిపోటుకు కావలసినటువంటి కార్యాలు చేశారు. నేను కత్తితో పొడవలేదు, కానీ నీ పిల్లోడు కత్తి ఇచ్చా ఆడుకోవడానికి. ఏంటది? నేను పొడిస్తే హత్య అయ్యేది. కరెక్టేనా? ఇప్పుడు వాడు ఆడుకుంటా అంటే ఇచ్చిన,
వాడు ఆడుకున్నాడు, కోసుకున్నాడు. ఈ ఆటలో గాయమైంది అంతే. ఇది బిలాము సిద్ధాంతాలు ఇవి. కరెక్టేనా? బిలాము చేసినటువంటి కార్యము. ఇప్పుడు బిలాము చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి యెహోవా ఇశ్రాయేలు పైన విపరీతమైన ఉగ్రతకు ఆయన కారణంగా తీర్పుగా తీసుకున్నాడు. వారందరినీ శిక్షించాలని ఆశపడినాడు ఆయన. తర్వాత చూడాలని అంటాడు, చదవండి. చేయసాగిరి 4వ వచనం చదివిపెట్టా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, తోడుకొని వారందరినీ ఉరితీయు. ఇప్పుడు ఆ బారాక రాజు కోరుకుంది కూడా అదేగా. వీళ్ళు చనిపోవాలనే కోరుకున్నాడు. మొత్తానికి ఫైనల్గా సాధించాడు. బిలాం క్రియలు, బిలాం సిద్ధాంతాలు అలాగే ఉంటాయి. మొత్తానికి అనుకునే సాధిస్తారు. వాళ్ళ చేతికి మట్టంటకుండా చేసుకున్నారు. కరెక్టేనా? మన రీసెంట్గా ఒక పాస్టర్ గారి హత్య జరిగింది, ప్రవీణ్ పగడాల. కరెక్టేనా? ఎస్ సార్. ఎవరి చేతికి మట్టంటకుండా ఉండాలని చెప్పి ఎవడో ఒకడు వేషం వేసుకొని ఆయన బండి తీసుకొని ఆడిదాకా పోయి వైన్ షాప్లో మందుకున్నట్టు చేసి, అంటే అది సహజమైన మరణమును చూపించే ప్రయత్నంలో చేసిన కార్యాలు అవన్నీ కూడా. కరెక్టేనా? చేతికి మట్టంటకుండా నాశనం చేసే పని బిలాం చేసే పని. కానీ దేవుడు ప్రతిదానికి తగిన లెక్క ప్రతిఫలం ఇస్తాడుగా. ఆ లెక్కలో అంటాడు చూడండి, తోడుకొని వారందరి సూర్యుడికి ఎదురుగా ఉదితీయము. అప్పుడు యెహోవా యొక్క కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవును. కాబట్టి దాంట్లోనే 31వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొంచెం వేగంగా ముందుకెళ్దాం. 31వ అధ్యాయము 16వ వచనము సంఖ్యాక శాస్త్రంలో, సంఖ్యాకాండం. ఇదిగో బిలాము యొక్క మాటలను బట్టి యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారు వీళ్ళే కదా. అందుచేత యెహోవా యొక్క సమాజంలో తెగులు పుట్టారు కదా. కాబట్టి చంపేయాల్సిందే. ఇక దేవుడు ఆ తప్పిదాన్ని అక్కడే ఉరి తీసే దగ్గర ఆగలే. ఆ తర్వాత దినాల్లో కూడా దాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. మరలా శేషం లేకుండా ఆ బీజం యొక్క కలయిక వల్ల మిశ్రమమైనటువంటి ఆ సంతానం అంతటి చంపేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆ తప్పును సాధారణంగా చూడలే. వీటి డార్క్ ఏజెస్ అన్నారు, చీకటి యుగాలు అన్నారు. చీకటి యుగాలు ప్రారంభమైంది పెర్గమతోని. కరెక్టేనా? అత్యధికమైపోయినటువంటిది అక్కడే తిరిగి. అందుకే ఇదే బిలాముల గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట మాట్లాడదు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచ్చి మనం చదివిన దాన్ని మళ్ళీ చదవండి అని అంటాడు. చదివినాను సంకాలంలో. అయినను కొన్ని తప్పిదాలు మోపవలసి ఉన్నది. అవి ఏమనగా మెల్లగా ఏం చేస్తారంటే విగ్రహాలకు అర్పించిందని తినట్టుగా చేస్తారు. తెలియకుండా ఎట్లా తింటావు నువ్వు? మీకు సెపరేట్ వంట చేశారండి. ఏంటది? మాకు వేరే వంట, మీకు వేరే వంట, మాది హిందూ పెళ్ళి అయినా సరే మీకు స్పెషల్ వంట చేసాం రండి. ఖచ్చితంగా విగ్రహాల దగ్గర మొక్కినటువంటిది కాకుండా ఉంటే నిజంగా ఆశ్చర్యం హిందువులలో. నువ్వేమనుకుంటావు అంటే స్పెషల్ వంట అనుకో, మంచిగా తింటావు. కానీ తెలియకుండానే విగ్రహార్పితాలు తిన్నట్లుగా చేస్తుంది. అది బిలాం యొక్క ఆత్మ, బిలాం యొక్క సిద్ధాంతాలు చేసే పని అదే. విగ్రహార్పితాలు తినట్లుగాను, విగ్రహాలతో వ్యభిచరించినట్లుగాను, యెహోవా కోపాగ్నిని పొందుకున్నట్లుగా చేసేది అదే. ఇది మీ బంధువులలో బాగా పనిచేస్తుందమ్మా. ఎవరి దగ్గర? బంధువులలో మస్తు పనిచేస్తుంది. బ్రదర్ మీకు సెపరేట్ వంట, చర్చలందరికీ సెపరేట్ వంట. చర్చలందరూ సెపరేట్ వంట ఎక్కడ జరగదు? చర్చిలో జరగాల. ఆడ ఏ విగ్రహాన్ని పెట్టి ఏం తీసుకొచ్చినావో ఏమో నువ్వు, ఎవరు తెలుసు? కరెక్టేనా? నెమ్మది ఈ కాలంలో దేవుడి ప్రజలకు విరుద్ధంగా లేపబడిన శక్తి బిలాము శక్తి. ఈ బిలాము శక్తిని ఎదుర్కోవడానికి దేవుడిని వాడుకున్నటువంటి గొప్ప ఆ ప్రతినిధి దూత ఎవరై అంటే మోషేనే. అంతేనా? అందుకే పెర్గమానికి దూత ఎవరు? అయ్యా ఇవి స్పష్టత కలుగుతున్నాయా? పాత నిబంధన సంఖ్యలు దొరుకుతున్నాయా?
తర్వాత పెర్గమ తర్వాత ఏంటిది? తుయతైర. తుయతైరకి ఎవరు అమ్మా? ఇంకా ఛాయలనే చూస్తున్నాం. ఈ ఛాయలు అయిపోయి రియాలిటీ ఎప్పటికి వస్తా అంటారా? సంఘకాలంలో రియాలిటీ చూడాలిగా తొందరలో ఇది కూడా స్టార్ట్ చేద్దాం. ఇదైతే 10వ భాగం అనుకుంటాం బహుశా. ఇంకా పాత నిబంధనలు చూసేది ఉంది, కొత్త నిబంధనలు ఎప్పుడు చూస్తాము? ప్రభు అనుమతించినప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, చదవండి తుయతైర సంఘాలను చదవండి. తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలినటువంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. మంచి వినండి, ఇక్కడ ఉండే సమాచారాన్ని బట్టే మన దూతం కనిపెట్టగలగాల. ఇది కూడా ఈజీయే, ఇది కూడా కనిపెట్టకపోతే ఎందుకు? ఇంకా తర్వాత అంటే చూడ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. కంటిన్యూ. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను తప్పైతే ఒకటి మోపాలన్నా. అన్ని కాలంలో తప్పు ఉంటుంది ఎక్సెప్ట్ స్ఫూర్ణలో తప్ప. తర్వాత ఏమనగా ఎవరది? దూత ఎవరు ఈ కాలంలో? ఏలియానే అంతేగా. ఇప్పుడు ఈ కాలంలో బిలాముకు విరుద్ధంగా దేవుడు వాడుకున్న దూత మోషే. ఈ కాలంలో యెజెబెలు విరుద్ధంగా వాడుకున్నటువంటి దేవుడి శక్తి ఎవరు? ఏలియానే. ఎస్ ఆర్ నో? పాత నిబంధనలు ఉండే తుయతైర సంఘకాలానికి ఎవరు? ఏలియా. కరెక్టేనా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. సరే చూడకండి, దానికి మీరు చాలా పెద్ద లార్జ్ సబ్జెక్ట్ అది. ఏ విధంగా యెజెబెలు ఆత్మను ఎదుర్కొన్నాడు ఆయన? యెజెబెలు ఆత్మను ఎలా ఎదుర్కొన్నాడు ఆయన? కర్మేలు ప్రదర్శన. ఎసారో కర్మేలు గొప్ప ప్రదర్శనలో దేవుడి ఆత్మపక్షంలో నిలబడి ఆయన అనేక మంది అబద్ధ ప్రవక్తలను చంపేశాడు. చంపిన దాన్ని బట్టి మళ్ళీ వెంటనే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. యెజెబెలు ఎంత మాత్రం అంగీకరించలే. కరెక్టేనా? ఆమె యొక్క రక్తాన్ని కుక్కలు నాకున్నటువంటి కుక్క మాంసముగా చేసింది ఎవరికి అంటే ఏలియానే. ఆబ్వియస్లీ ఏలియానే చేయాలా. ఇప్పుడు ఈ ఏలియా ఆ కుక్క మాంసముగా చేసి ఆ తర్వాత ఈమె దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. చివరికి వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చున్నాడు. కరెక్టేనా? ఈ బదరి వృక్షం కింద మళ్ళీ యెహోవా చేత మళ్ళీ కన్సోలేషన్ జరిగి కొంతపాటు ఆయన ఆదరణ పొందుకొని మరల గొప్ప యుద్ధాన్ని మరల గొప్ప ప్రయాణాన్ని మొదలుపెట్టినాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు ఈ పెర్గమ తుయతైర అత్యంత భయంకరమైన చీకటి యుగాలు. ఈ 2 కాలాలు మరీ ఘోరమైనటువంటివి. ఇక్కడ నుంచే వెలుగు తగ్గుతూ వెళ్ళినా ఈ రెండిట్లో మాత్రము అత్యంత భయంకరమైనటువంటి చీకటి యుగాలు బిలాము మరియు యెజెబెలు ఉన్నటువంటి కాలము. కానీ ఈ 2 శక్తుల్ని, అత్యంత చీకటి గల శక్తులు ఎదుర్కోవడానికి అత్యంత ప్రకాశమానమైన దూతలు వచ్చారు. ఎవరు అంటే మోషే, ఏలియాలు. ఎవరెవరు? ఉన్న ప్రవక్తలలో ద మేజర్ ప్రాఫిట్స్ వీళ్ళే. అత్యంత ఘోరమైన చీకటి ఎదుర్కోవడానికి అత్యంతమైన వెలుగు కలిగినటువంటి ప్రతినిధులను పంపాడు. ఆ ప్రతినిధులు మోషే, ఏలియాలు. ప్రవక్తలందరూ గొప్పవారే, బట్ దేర్ ఆర్ మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. గొప్ప ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. దాంట్లో ఈ 2 ప్రవక్తలు ఎలాంటి వాళ్ళే అంటే సింహాసనం ఇరుపక్కల ఉండే 2 గొప్ప ఒలివ చెట్లు వీళ్ళు. ఆ తాకిడిని తట్టుకోగలగాలంటే ఈ స్థాయి అభిషేకం కలిగిన వ్యక్తులు కాగలగాల. బిలాముకు విరుద్ధంగా మోషేను నిలబడగలుగుతాడు. యెజెబెలుకి విరుద్ధంగా ఏలియాయే నిలబడగలుగుతాడు. అందుకే ఆ కాలంలో దేవుడి యొక్క సంఘకాలపు, పాత నిబంధన సంఘకాలపు యొక్క ప్రతినిధులు మోషే, ఏలియా. కరెక్టేనా? తర్వాత చూడ ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గమ, తుయతైర. బాగా చెప్పినారు.
సార్దీస్కి ఎవరయ్యా కొత్త నిబంధనలో? మార్టిన్ లూథర్. కరెక్టేనా? చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలలో కలవాడు చెప్పు సంగతులేమనగా 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా ఏమనగా జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది గాని నువ్వు మృతుడవే. నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. ఒక్క నిమిషం. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచాలి. దీనికి మార్టిన్ లూథర్ గారు చేంజ్ చేశారు. ఇక్కడ నుంచే వధువు యొక్క వృక్ష పునరుద్ధరణ జరిగింది. ఇక్కడ నుంచే పడిపోయిన వాటిని నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచే కట్టడం జరిగింది. హలో, మందిర నిర్మాణాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి. ఇక్కడ వరకు వచ్చిన మందిరాన్ని పూర్తిగా కూల్చివేసిన ఇర్మియా కాలాల్లో పరిపూర్ణంగా దాన్ని నెబుకద్నెజరు చేత మొత్తం కొలగొట్టబడిన తర్వాత అహష్వేరోషు కాలాల్లోకి రాగానే ఎసారునో మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతూ వచ్చింది. చావనై ఉన్న దాన్ని బ్రతికించు. వాళ్ళని ఇప్పటికే పడిపోయింది, చాలా కట్టు. ఇప్పటికే మస్తు చచ్చిపోయింది అది. ఇక పూర్తిగా నాశనం అయిపోయిందనాన్ని నువ్వు మళ్ళీ తిరిగి కట్టం మొదలు పెట్టాలా? ఏం చేయాలా? ఆత్మీయమైన యుద్ధంలో మార్టిన్ లూథర్ గారు చేంజ్ చేశారు. ఆయన నీతీకరణ తీసుకొచ్చినాడు. వధువు యొక్క వృక్ష పునరుద్ధరణలోనికి ఏం తెచ్చాడు? జస్టిఫికేషన్ తీసుకొచ్చినాడు. ఆ నీతీకరణ ద్వారా పూర్తిగా చనిపోబోతున్నటువంటి ఆ చీకటి యుగాలలో చనిపోతున్న వధువు మెల్లగా నీతీకరణ ద్వారా చిన్న జీవాన్ని పొందుకొని మెల్లగా ఉజ్జీవాన్ని పొందుకోగలిగింది. మార్టిన్ లూథర్ ఎలాగైతే వధువు వృక్ష పునరుద్ధరణ జరగాలంటే ఏం కావాలా? నువ్వు దాని మీద ఉన్నటువంటి తెగులు తీసేయాలా, మంచి నీరు కావాలి, మంచి సూర్యరశ్మి కావాలి. వృక్షం అంటే పెరుగుద్దయ్యా. ఏమేం కావాలి? నీరు, సూర్యరశ్మి, తెగులు లేకపోకుండేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి. కరెక్టేనా? కానీ ఇక్కడ ఆల్రెడీ సార్దీసు పాత నిబంధనలో తెగులు పోయింది. మందిరాన్ని నాశనం చేసేవాడు వెళ్ళిపోయాడు, కూలగొట్టేవాడు ఎగిరిపోయాడు. ఇప్పుడు ఏం కావాలి? తెగులు పోయింది కానీ నీరు, సూర్యరశ్మి కావాలి. ఇప్పుడు చర్చి కట్టాలని ఏం కావాలి? మనకి పెద్ద చర్చి కట్టాలని ఏం కావాలి? పైసలు కావాలి. ఇంత మర్మని చెప్పారు నాకు. పెద్ద చర్చి కట్టాలంటే ఏం కావాలయ్యా? పైసలు ఉండాలి. పైసలు ఉంటే అంతేనా? మెల్లగా డబ్బుల్ని తీసుకొచ్చే వ్యక్తి కావాలా? ఏసారునో? ఎజ్రా గ్రంథము తీయండి. ఎజ్రా గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం చూడండి. గనుక 23 చూడండి. ఎజ్రా గారు చెప్తున్న మాట చూద్దాం. అయ్యా, ఈ సంఘానికి దూత ఎవరో కదా? ఎజ్రా గారు, నెహమ్యా గారు కాదు. ఎందుకంటే ఎజ్రా గారు ఏర్పాటు చేసిన మరికొన్ని విషయాలు ఉంటాయి. చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక అనగా హషబ్యాను వీరి బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చెప్తాడు. ఈ మాట మీకు అర్థమవుద్ది. ఎందుకంటే అప్పటికే మందిరం ఏమైంది? కూలిపోయి ఉంది, పడగొట్టబడి ఉంది. వీరు దుఃఖాక్రాంతులైపోతున్నారు. వీరి యొక్క రాజులు అధిపతులు ఎందుకు ఇలా ఉన్నామంటే వారు ఏమంటున్నారు? మా దేవుడి మందిరం పాడైపోయి ఉండగా మేము ఎలాగో సంతోషంగా ఉండాలి అని మాట్లాడుతున్న వ్యక్తులు వీళ్ళు. సరే, ఇప్పుడు నీకేం కావాలి? వి నీడ్ ఫండ్స్, డబ్బు కావాలి. మాకు మరమ్మతులకు ఏం కావాలి? పెద్ద మొత్తం కావాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఎవరు తీసుకురావాలి? సంబడి హ్యాస్ టు బ్రింగ్. నిర్మాణం జరుగుటకు కావాల్సినటువంటి ఆ యొక్క ముడి పదార్థాలు అన్నీ కూడా ఎవరో ఒకరు పట్టుకురాగలగాలి. ఆత్మీయమైన ముడి పదార్థాలు మొట్టమొదటి తీసుకొచ్చింది మార్టిన్ లూథర్ గారే.
అలాగే భౌతికమైన నిర్మాణంలో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తే అని అంటాడు 1025 వచనం, మా దేవుని మందిరమును ప్రతిష్ఠించిన విషయంలోను రాజును అతని మంత్రులు అధిపతులు అక్కడ ఉన్న ఇజ్రాయేలు అందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారమును ఉపకరణములు తూచి వారికి అప్పగించి తిని. ఆల్రెడీ ముందే ఒకసారి ఏం చేశారు, జోకారు, ఎంత వెయిట్ ఉందో చూశారు, చూసి వాళ్ళకి అప్పగించాడు. 1300 మనుగుల వెండిని, 200 మనుగుల వెండి ఉపకరణములను, 200 మనుగుల బంగారమును, 7000 తులము గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంతా వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలు తూచి. పాత నిబంధనల మందిరం ఎలా కట్టేవాళ్ళు తెలుసా? ఎలా కట్టేవాళ్ళు? ఒంటి మీద ఉన్నది తీసి మరి ఇచ్చేవాళ్ళు. నిజంగానే ఒంటి మీద తీసి మరి ఇచ్చేవారు. చర్చిలో ఉన్న బంగారం పెట్టుకుని వస్తుర్రా, పెద్ద మందిరం మీరు తీసేస్తా, ఇటన్నా మానేస్తారేమో, ఏడలాక్కుంటున్న భయంతో. కరెక్టేనా? పాత నిబంధనలు గుడారములు కట్టేటప్పుడు కానీ, దానిలో ఉపకరణాలు చేయడానికి కావలసిన పదార్థాలు కానీ, మళ్ళీ మరమ్మతులు చేయడానికి కానీ, ఇజ్రాకాలంలో కట్టడానికి కానీ ఒంటి మీద ఉన్న మొత్తాన్ని తీసి ఇచ్చేసినటువంటి వ్యక్తులే వాళ్ళందరూ కూడా. తర్వాత చూడండి అంటాడు, 7000 తులము గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలు తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారమును మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణమైనవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు, ఇశ్రాయేలు పెద్దల యొక్కయు, ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముంచునని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను, లేవీయులు వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరములకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలు తీసుకుని, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేములకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసింది. 4వ దినమున వెండి బంగారు పాత్రలను మా దేవుడి మందిరమందు యాజకుడై ఉరియా కుమారుడైన మొరమేతి యొక్క తునీక వేయబడింది. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండేది. వీరితో లేవీడైన యోషువ కుమారుడైన యజాబాదును, ఎవరు బిన్నుయి కుమారుడైన నోవాధ్యాయును కూడి నుండిది. సంఖ్య చొప్పున ఎత్తు చొప్పున అన్నిటినీ సరిచూసిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో. ఇవన్నీ కూడా మందిరం యొక్క ఉపకరణంతో మందిరం నడవడానికి, దాని మరమ్మతులకు స్టార్ట్ అయ్యి మొట్టమొదటిగా ధన ఖజానాలు తీసుకొచ్చింది ఎజ్రా గారే. ఎసారునో ఆయనే ఈ నిర్మాణం చేసింది. ఇది ఆత్మీయంగా మార్టిన్ లూథర్ గారు చేసిన దానికి సాదృశ్యం కనబడతా ఉంటుంది. కరెక్టేనా? నెక్స్ట్ సంఘాలకు రండి. సారదీసు తర్వాత వచ్చేసింది, వచ్చేసింది ఇక. ఫిలదెల్ఫియాకి ఎవరయ్యా? జాన్. ఎవర్రా జాను? జాన్ వెస్లీ. ఇప్పుడు ఎవరు? నీతీకరణ తర్వాత ఇంకొంచెం మెరుగైన తీసుకొచ్చింది ఎవరు? శుద్ధీకరణ జాన్ వెస్లీ గారు. ఎజ్రా గారి తర్వాత ఇంకొంచెం మేలైన నిర్మాణం చేసింది ఎవరు? నెహెమ్యా గారే. ఆబ్వియస్లీ ఎసారునో, అంతేనా? కలిసి వచ్చిరి, నడుము కట్టిరి, అవి లేచిండు దెబ్బకి పండుకున్నాడు. నెహెమ్యా వెంట, ఎవరు మీరు పాడతలేరు? కలిసి వచ్చిరి, నడుము కట్టిరి, నెహెమ్యా వెంట గోడ కట్టువారు హోయిరబ్బ, బండలెత్తువారు హోయి. అరే దేవుడు పాడే కదా, హోయిరబ్బ బల్లె 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 హోయిరబ్బా, నడుము కట్టు, కత్తి పట్టి గోడ కట్టినారబ్బా. నెహెమ్యా పాటలు తెలీదా మీకు? మీకు 2 పిల్లకాయలు తెలుస్తుంది. అది చిన్నపిల్లల పాట, అందుకే నాకు వచ్చింది అది. ఈయన ఇరికిచ్చారు మాకు. నెహెమ్యాతో పాటు వచ్చి నడుము కట్టారు, గోడ కట్టారు, వాళ్ళు బండలు ఎత్తిరు, వాళ్ళు కత్తి పట్టిరు. కరెక్టేనా? ఎసారునో. ఇప్పుడు నెహెమ్యా కాలంలో ఏం జరిగింది అంటే, నెహెమ్యా మందిరాన్ని మాత్రమే కాకుండా చుట్టూ ఆవరణాన్ని కూడా కట్టినాడు. ఆవరణాన్ని కట్టి అత్యధికమైన యుద్ధ వాతావరణంలో కూడా ఆయన ఈ పనిని జరిగించినాడు. ఇది మిషనరీ పరిచర్యకు సాదృశ్యమైన పరిచర్య. నా మాట వింటున్నారా? చూడండి, నెహెమ్యా గ్రంథం పంపించండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అంత గొప్ప కార్యం ఎట్లా జరిగింది? ఎలా సాధ్యమైంది?
ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా కాలంలో జరుగుతుందని జాన్ వెస్లీ కాలంలో జరుగుతుంది. రెండింటిని మీరు భౌతికము ఆత్మీయము సాదృశ్యంగా చూడగలగాల. ఇది మిషనరీ పరిచర్య ఏజ్ కదా. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఏమంటాడు? అయినను అసలు పని చేయడానికి ప్రజలకు మనస్సు ఉంది. దే హ్యావ్ అ మైండ్ టు వర్క్. ప్రజలలో పని చేయాలని కోరిక అత్యధికంగా ఎక్కువైపోయింది కనుక వారు పని చేశారు, భౌతిక నిర్మాణం కట్టారు. ఆత్మీయంగా జాన్ వెస్లీ గారి కాలంలో కూడా ప్రజలు సువార్త వైపు బలంగా లాగబడ్డారు. వారు ఎంత బలంగా లాగబడ్డారంటే ఏదైనా సరే చేసి మిషనరీ పరిచర్యలో పాలిభాగస్తుల వాళ్ళు ఆశపడ్డ వ్యక్తులే. తర్వాత చూడండి, ఇంకొంచెం ముందుకు రండి. అదే అధ్యాయంలో 17వ వచనం చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం బిడ్డ. ఇప్పుడు ఒకవైపేమో నిర్మాణం జరుగుతుంది, ఒకవైపేమో కత్తి పట్టుకున్నారు. ఒకవైపేమో భౌతిక నిర్మాణము, ఒకవైపు భౌతికమైన కత్తి. ఒకవైపు ఆత్మీయ నిర్మాణము, ఒకవైపు ఆత్మీయ కత్తి పట్టుకోవాలని వద్దా? హలో, అసలు కత్తి పట్టుకోవచ్చా మనం? కత్తి పట్టేవాడు క్రైస్తవులు కత్తి పట్టవచ్చా? వాక్య ఖడ్గం పట్టొచ్చా? ఏ ఖడ్గం పట్టొద్దు? కాసేపు మాట్లాడుకునే మేము లాకేషన్గా చూపిస్తా. ఏ ఖడ్గం పట్టొద్దు? భౌతిక ఖడ్గం పట్టొద్దు, ఆత్మీయ ఖడ్గం పట్టొచ్చా? అరే హిందీలో మాట్లాడినా మరి సరే. లూకా సువార్త తీయండి, మనం నేరుగా మ్యాటర్లోకి డిస్కషన్ చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34, 35 అనుకుంటాను. లూకా సువార్త 22:35 చదవండి. అందుకాయన దానికంటే పై నుంచి వచనం చదవాలి. ఓకే ఓకే, తర్వాత కంటిన్యూ, నెక్స్ట్ వచనం. చాలా మంది సేవకులు ఈ పదం చెప్పి ఈ మాట ఎప్పుడు ఇదే చెప్తారు. మీరు దేవుని సేవకి వెళ్తే ఎట్లా వెళ్ళాలా? జోళ్ళు కూడా ఉండొద్దు, సంచి ఉండి సంచిలో బట్టలు కూడా పెట్టుకున్నామో చూసుకోవద్దు, వెళ్ళిపోవాలి, దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపోవాలంటారు. కానీ దేవుడు ఆ ఒక్క వచనం చెప్పలేదు, దానికి కొనసాగి ఇంకో వచనం కూడా చెప్పిండు. ఏమంటాడు చూడండి, ఇప్పుడు మళ్ళీ చదవండి అమ్మా. మరియు ఆయన సంచియు చెప్పులు కూడా లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు ఏమైనా తక్కువైందా అడిగినప్పుడు వారు మాకేం తక్కువ కాలేదండి. అందుకైనా అదొక్కప్పుడు స్టోరీ. ఇప్పుడు స్టోరీ ఏంటి తెలుసా? ఇప్పుడు సంచి గలవాడు సంచిని వాడు ఏం చేయాలి? జాలవి కూడా తీసుకొని పోవాల్సింది. ఒకప్పుడు అది లేకుండా పోయినావు, ఇప్పుడు తీసుకొని పో, సిద్ధపడిపో. నువ్వు పాతకాలపు సిద్ధాంతాలను బట్టి, ఆ పాతకాల పరిచర్య విధానం బట్టి మేము ఒకటే చెప్పేసుకున్నాము, మేము ఒకటే బట్టి సాగు పట్టుకొని తిరిగినాము. ఆ కాలానికి సరిపోయింది. ఇప్పుడు నువ్వు పట్టుకొని పోతున్న దాంట్లో ఒక జత చెప్పులు ఉన్నాయా, ఒక జత బట్టలు ఉన్నాయా, చేపలు ఉన్నాయా, సైకిల్ వెళ్ళవా? ఇది కాదు లెక్కలోకి వచ్చేది. ఈరోజు లెక్కలోకి వచ్చేది ఏదో తెలుసా? ఖడ్గం. ఖడ్గం ఉందా లేదా అని దేవుడు చూస్తాడే కానీ ఎన్ని జతల చెప్పులు, ఎన్ని జతల బట్టలు పట్టించుకోడాను. ఇప్పుడు తర్వాత చూడాలి అంటాడు, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి. ఇప్పుడు నీకు బట్టలు ఉన్నాయా లేవా, చెప్పులు ఉన్నాయా, వాహనం ఉందా లేదా, నువ్వు సైకిల్ మీద పరిచయం చేసి నాకు అనవసరం. ఇప్పుడు ఈ రోజున పరిచయం చేసేవాడు దేనితో చేయాలా? కత్తి పట్టుకొని చేయాలా? ఒకవైపు దేవుడు పని, మరొక వైపు కత్తి, రెండు ఉండి నెహెమ్యా కాలంలో జరిగిన భౌతిక నిర్మాణం లాగే ఆత్మీయ నిర్మాణం ఇప్పుడు జరిగి తీరాలా. ఈ పాతకాలం సేవకులందరూ ఈ స్టోరీ భలే చెప్తారు. ఆ కాలం అంతే. దేవుని ప్రవక్తమాడు ఎడ్ల బండి నడిచే కాలంలో ఎడ్ల బండి సేవ జరిగింది. మోటార్ వాహనాలు వచ్చిన కాలంలో మోటార్ వాహనాల సేవ జరిగింది. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? వ్యోమోగాముల కాలంలో ఉన్నాము. ఇప్పుడు వ్యోమోగాముల కాలంలోకి వచ్చి నువ్వు ఎడ్ల బండి గురించి మాట్లాడితే ఏమొస్తుంది నీకు? ఇప్పుడు ఎగిరిపోయే కాలం వచ్చి ఉంటే నువ్వేమో నత్తనడక కాలం గురించి మాట్లాడుతూ ఉండేవిగా. నీకు వ్యత్యాసం తెలిసి ఉండాలిగా, కరెక్టేనా? ఇది మిషనరీ పరిచర్య గురించి మాట్లాడుతూ ఒకవైపు కత్తి, మరొక వైపు పని, ఈ రెండింటినీ కలిగి ఉండాల్సిందే. ఎస్ ఆర్ నో? కత్తి ఎదురు చంపడానికి కాదు, యుద్ధాన్ని ఎదుర్కోవడానికి.
ఇది ఏ కత్తి? ఏ కత్తి? ముత్యం అనే పిడి కలిగిన ద కింగ్స్ స్వర్డ్, రాజ్య ఖడ్గం. సబీనో క్యానియన్లో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులు పైకి ఏదో బలంగా చేతికి తగిలినప్పుడు తీరా చూస్తుంటే ముత్యం పిడి కలిగినటువంటి ఆ గొప్ప రాజ ఖడ్గం ఈరోజు పట్టుకొని సేవ చేయాలి. ఒకవైపు యుద్ధమే, ఒకవైపు పనే. అట్ట జరగాల్సిందే. కానీ అయ్యా జాగ్రత్త, సంఘకాలాల్లో ఉన్న మనము ఈ మొదటి సంఘకాలంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని నెరవేర్పు జరించుకుంటూ పోయేది 7వ సంఘకాలం. అది ఇక్కడ ఉన్నవన్నీ చేసుకుంటూ ఆమె వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని లాస్ట్లో 7 కలిపి పొందుకోవాలి ఆమె. ఇప్పుడు బ్రదర్, నేను లవోదిక సంఘకాలంలో లేను, ఫిలదెల్ఫియాలో లేను కదా, ఇప్పుడు నాకు ఫిలదెల్ఫియా ఎందుకంటావా? నాయన, నువ్వు వధువుకాలంలోకి రావాలంటే నీకు శుద్ధీకరణ కావాల్సిందే. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధి 3 మిళితం అయితేనే వధువుకాలంలోకి రాగలుగుతాం. అందుకే ఇక్కడ ఉన్న బోధనన్నీ ప్రాముఖ్యమైన సంగతులే. ఎసార్నో? అందుకే నెహమ్యా గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన భౌతికమైన నిర్మాణం చేసిన విధానం అలాగే ఈ రోజు ఆత్మీయ నిర్మాణం అలాగే జరుగుతుంది. ఎసార్నో? అందుకే ఇప్పుడు ఈ నిర్మాణం అంతా ఓళ్ళు చేస్తారు. నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. అయితే అప్పటి నుండి పని చేయించు వచ్చిరి. సగం మంది ఈటలను, బల్లెములను. 6వ అధ్యాయం 16వ వచనం నువ్వు చదివేది. అయితే మంచి వినాలి. ఇప్పటికి నిర్మాణం జరిగిందా? జరిగింది. కట్టిండ్రు. కానీ శత్రువులకు సమాచారం వెళ్తుందా? వెళ్తుందిగా. గోడ లేనింది ఆ చర్చికి గోడ వచ్చా, కూసోనికి పట్టణంత ప్రజలకి విస్తారమైన స్థలం వచ్చా. ఆమె అంటే 3 అక్షరాలు తెలుసా? అలా వచ్చా. శత్రువుల విషయం విన్నారా? వినినప్పుడు మా చుట్టూ ఉన్న అన్యజనులు అందరూ కూడా జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా ఎట్టగడుతున్నారా వీళ్ళు? ఒక దిక్కు కత్తి, ఓ దిక్కు పని, ఎట్లా జరుగుతుంది అంతా అన్నప్పుడు ఆ తర్వాత మాట చూడండి. ఏలయనగా ఈ పని మా దేవుడి వల్ల మాత్రమే జరిగను. కత్తి పట్టి గోడ కట్టి ఈ పని దేవుడి వల్ల జరుగుతుంది. నెహమ్యా వల్ల జరగదు, ఏ కాపరి వల్ల జరగదు. అన్ని జనులు చూసి ఎట్ట కడుతున్నారా వీళ్ళు, కడుతూనే ఉంటారేంద్రా వీళ్ళు ఎప్పుడు కూడా. అయ్యా ఎప్పుడైపోతే మీ చర్చిల పని ఎప్పుడు కడుతూనే ఉంటారా? కడుతూనే ఉంటాం మేము. మా ఆత్మీయ నిర్మాణం ఆగదు, భౌతిక నిర్మాణం ఆగదు. ఆత్మీయత పెరుగుతున్న కొద్దీ భౌతిక నిర్మాణం కూడా పెరగాలగా. ఈ 2 ముడిపెట్టబడ్డ బంధాలే. ఇంకో 50 మంది వస్తే ఏం చేస్తాం? నడుము కట్టిరి, మళ్ళీ ఏంటంటే కత్తి పట్టిరి అని మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. మళ్ళీ అందరు రావాల్సిందే, మళ్ళీ పని చేయాల్సిందే. ఎస్ఆర్నో? అన్నజనులు చూసినప్పుడు ఆశ్చర్యపడి, బహు అధైర్యపడి, ఈ పని ఎవరి వల్ల జరిగిందంటే ఇది మా ప్రభు వలన జరిగిన పని అని ప్రజలు చూడనట్లుగా చేస్తారు. అంతా కూడా ఇది మన మధ్యలో జరిగిన దేవుడు మనకు గొప్ప కృపనిచ్చాను. మన శత్రువులు వినడా? మన శత్రువులు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉంటారు, మనకన్నా తెలియదు మన గురించి. విచారణ ఇటు ఊర్లోకి వచ్చినామో లేదు, అక్కడ ఒక చర్చ్ ఆయన, ఆ చర్చి కొత్త పాస్టర్ వచ్చిందంట, పాస్టర్ పేరు ఇదంట, పాస్టర్ ఊరు అదంట, ఇదంట అన్నీ చెప్పారట. ఎవరు నాయన? అసలు నువ్వు ఎవరు కూడా తెలియదు నాకు. కానీ శత్రువులు మాత్రం శత్రువేనా? సిద్ధాంతాల ప్రకారంగా శత్రువే. మనుషులుగా మనం ప్రేమించుతున్నామే కానీ శత్రువులే. వారు మన యొక్క వృద్ధిని, మన నిర్మాణాలను, మన పోకడలను ఎల్లవేళ చూస్తూనే ఉంటారు. ఎస్ఆర్నో? ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు. కానీ ఈ పని జరిగిందంటే కూడా ప్రభు వలన మాత్రమే, మా యొక్క దేవుడు వలన జరిగింది. అందుకే కత్తి పడితే చాలు, పని ఆటోమేటిక్గా జరుగుద్ది. ఏ కత్తి? ఈ కాల గడియ వర్తమానమైన కత్తి పట్టాలి. ఆ ఒక్క కత్తిని సరిగ్గా పట్టగలిగితే అది సరైనటువంటి ముత్యం గల పిడిగిలినటువంటి నిజమైనటువంటి 2 అంచుల వాడిగల ఖడ్గమైన రాజు ఖడ్గమైతే చాలు, గోడేం కర్మ అన్నీ లేచిపోతాయి. సార్
కట్టాల్సినవన్నీ కడతా ఉంటారు. ఇదే సమస్య. అందరూ నిర్మాణాల గురించి ఎక్కువ ఆసక్తి కలిగారు, కానీ ఆత్మీయ భౌతికంగా ఖడ్గాన్ని పట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఖడ్గాన్ని చక్కగా పట్టుకోగలిగితే ఇవి ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎవడు రాడుగా, భయపడతాడుగా. ఎస్ఆర్నో. ఇది ఫిలదెల్ఫియా సంఘాలకి. ఇక లాస్ట్ నేను చెప్పాల్సి అక్కర్లే, మీరే నాకు బోధిస్తారు. లాస్ట్ ఇదే కాలమయ్యా, లవోదీక దిక్కుమాలిన దిగంబరత్వం ఉంది. దీనికి ఎవరు వర్తమానికుడు? నీ ప్రవక్త పేరు చెప్పుకోవడానికి ఇంత సిగ్గేనయ్యా నీకు? విలియం మ్యారియన్, షార్ట్కట్లో బీబీ అని రాస్తున్నా, బ్రదర్ బ్రైనా, అలా స్థలం లేదు. కరెక్టేనా? ఇప్పుడు దీని కింద ఎవరు? మీ అందరికీ ఫుడ్ క్యాన్సిల్. ఇక ఏంటది? బాప్తిజం ఇచ్చే యోహాను. నేను స్టార్టింగ్ చెప్పిన 7వది ఎల్లవెల్ల ఏలియా ఆత్మే ఉంటుంది. ద 7th స్టెప్, ఇంట్రడక్టరీ ఫేజ్. పరిచయస్తుడి స్థలం ఉండేది 7వ మెట్టు దగ్గర. ఎల్లవేళలా ఏలియా ఆత్మ కలిగిన వాడే ఉండి తీరాలి. ఇక్కడ ఆల్రెడీ ఏలియా వచ్చిందంటే చివర్లు ఎవరు రావాలి? 2 శక్తి కలిగినటువంటి, రెట్టింపు కార్యాభిషేకాల కార్యము కలిగినటువంటి బాప్తిజం ఇచ్చే యోహాను గారు రావాలి. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? బ్రదర్ బ్రహ్మం గారు, కమ్ అవుట్ ఆఫ్ హర్, నుంచి బయటకు రండి అని రాగానే ఈయన వచ్చి అంటాడు, ఏమని? బయటకు రండి సర్పసంతానమా, రాబో నుంచి మీకు బుద్ధి చెప్పిన వాడు యూదా మతాల నుంచి బయటకు రా అని ఈయన క్రీస్తుని పరిచయం చేస్తే, ఈయన 1963లో క్రీస్తుని పరిచయం చేశాడు. ఎస్ఆర్నో. ఈయన ప్రభువులు అక్కడ సమయంలో ఉన్నట్టుగా ఈయన ప్రభువులు అక్కడ సమయంలో ఉన్నాడు. ఇది ఓహియో నదిలో వినబడిన గొప్ప స్వరం యొక్క స్వరం. ఈయన పరిచయం చేశాడు, ఆయన పరిచయం చేశాడు. సంఘకాలాలు బైబిల్లో కొన్ని 100 చోట్ల ఉంది. 100 చోట్ల సంఘకాలాలు ఉంటే 100 చోట్ల సంఘకాలంలో ఉత్పత్తి ముద్రలు ఉండాలా. అందుకే 7 ఉరుముల స్వరం గుండా చూసినప్పుడు బైబిల్ అంతా కొత్తదయ్యడం గల కారణం అదే. బైబిల్ మొత్తం 7 ముద్రలతో నింపబడి ఉంది. ఆ 7 ముద్రలు అర్థమై దాన్ని గుండా చూస్తే బైబిల్ అంతా కొత్త బైబిల్ అయిపోతుంది. ఆ ప్రత్యక్షత స్థాయికి రాగలగాలయ్యా. ఈ ఎత్తబాటు మనదే. సంతోషంగా ఉన్నారా? ప్రతి చోట సంఘకాలాలు ఉంటే ప్రతి చోట ముద్రలు ఉండాలి. కానీ ఛాయ కనుక ఎంతో కొంత అరకొర వెంట్రుక వాసవంతమైన ఉంటుందేమో, కానీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దేవుడి చిత్తమైతే మరోసారి మాట్లాడుకుందాము. రాబోయే దినాల్లో ఆదికాండంలో సంఘకాలాలు మాట్లాడదాం. ఏంటది? ఆదికాండంలో సంఘకాలాలు ఉంటాయా? ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అది ఈ చెప్పి లాస్ట్కి మీరేమని తెలుసా? అయ్యా ఈ కొత్త నిబంధనలు చెప్పడం మొదలుపెట్టేయా నాలా మీరు ఇక అంటున్నాయి పాత నిబంధనలో. గాడ్ బ్లెస్ యు, దీవించింది గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. కలిసి వచ్చిరి నెహెమ్య వెంట, కరెక్టేనా? గోడ కట్టువారు, తర్వాత బండలెత్తువారు, ధర్మకర్తలందరూ, కోశాధికారులందరూ బల్లె 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 హోయిరబ్బా, ఆత్మీయ మందిరము కడదామబ్బా. దేవుడు మళ్ళీ ఇచ్చినాక ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరులు ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సంఘకాలాలు పాత నిబంధనలు ఏ విధంగా దాగి ఉన్నాయో, ఆ వర్తమానికులు ఏ విధంగా దాగి ఉన్నారో మీరు మాకు వివరించిన దేవుడు నాయన. అయ్యా, మొదటి సంఘకాలం నుండి 7వ సంఘకాలం వర్తమానికుల గురించి వివరించిన దేవుడివి అయ్యా. వారి ఛాయల్లో ఆ పాత నిబంధనలు ఏ విధంగా దాగి ఉన్నారో, వారు ఏ విధంగా ఆ కాలాల్లో వారిని దానికి వ్యతిరేకమైన శక్తులను ఎదిరించి ఉన్నారో నాయన, మీరు మాకు వివరించిన దేవుడు నాయన. అయ్యా, ప్రతి సంఘకాలంలో ఆ వర్తమానికులు ఏ విధంగా ఉన్నారో నాయన మీరు మాకు వివరించిన దేవుడు నాయన. నిశ్చయంగా వాటిని మేము గ్రహించుకొని నాయన అయ్యా, పరిపూర్ణమైన ఛాయలో ఉన్న దాగి ఉన్న నిజ స్వరూపాన్ని మేము చూచున్నట్లు నాయన మా కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, నిశ్చయంగా నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, సంఘ
సంఘకాలాలు దాగి ఉన్నాయంటే దాని వెనుక ముద్రలు దాగి ఉన్నాయని, ఆ ముద్రలో నుండి, ఆ ముద్రల స్వరముల నుండి నాయన అయ్యా నూతన నిబంధన నాయన ఆ బైబిల్ కొత్త బైబిల్ అవుతుందని నాయన మేము వివరించిన దేవుడు నాయన. అయ్యా నిశ్చయంగా నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా మా కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అబ్రహాము జీవితంలో మొదటి ఎఫెసీ సంఘకాలపు పౌలు గారి జీవితంలో ఏదైతే జరిగిందో నాయన అయ్యా పాత నిబంధనలో అబ్రహాము జీవితంలో జరిగిందని నాయన అయ్యా వీటన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా వాక్యాన్ని వృధాగా పోనీక నాయన మా జీవితంలో అది క్రియారూపకంగా దాల్చినట్లు మేము ఏ స్థానాల్లో నిలబడము, ఏ సంఘకాలంలో నిలబడి ఉన్నాము నాయన దాన్ని చూడగలిగే కళలు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాయన. చిన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి, అది ఆచరణ పూర్వకంగా మేము తెచ్చినట్లు నీ కృప దయచేయమని మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాయన. అయ్యా చూడు మా సేవకుని మరుగుపరిచి నాయన నీవే మాతో మాట్లాడిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం పరిపూర్ణంగా మా జీవితంలో నెరవేర్పు చేయమని మిమ్మల్ని బ్రతిలాడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలయ్యా. నిజముగానే ఈ బైబిల్ కొత్తదైన బైబిల్గా మేము మరలా చూచినట్లుగా తెరవబడిన ఏడు ఊరుల స్వరము గుండా మేము సమస్తాన్ని గ్రహించినట్లుగా మా కన్నులు తెరిచిన దేవానికి వందనాలేస్తాం. తండ్రి నిజంగానే మేము సంఘకాలాలని ఇంత లోతులలోనికి అనేకమైన విస్తృతమైన సమాచారాలకు చూడగలిగినట్లుగా మా పట్ల కృప చూపినారు. దీని వెంబడి ప్రభు ముద్రలను, బోరలను, పాత్రలను చూడగలిగినట్లుగా ఆయన మా పట్ల మీరు కనికరం చూపమని ప్రార్థన చేస్తాం. ఈ సమాచారాల గుండా మేము దేనినైతే పొందుకొని జ్ఞాన విషయంలోను నాయన కుమారుని కూర్చున్నటువంటి తండ్రి ప్రభు నాయన సిద్ధపాటులను మేము అందరూ ఏకత్వం పొందినట్లుగా మమ్మల్ని అందరి పరిపూర్ణమైన స్థాయికి చేర్చమని ప్రార్థన చేస్తాం. నీ బిడ్డల యొక్క ఆత్మీయత జీవితాలు ఎదుగునట్లుగాను వీరందరి పేరుని పరిశుద్ధాత్మభిషేక కార్యాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తా ఉంటాం. తండ్రి సాక్ష్యం చెప్పిన కుమారుని దీవించండి. ఆ బిడ్డ విషయంలో తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తాం. బిడ్డ బ్లెస్సింగ్ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కుమార్తె కూడా పరిపూర్ణమైనటువంటి ఆ గాయం నుంచి కోలుకొని చక్కటి ఆరోగ్యం పొంది ఆ కణములన్నీ కూడా ప్రభు ఒకదానితో ఒకటి అనుసంధానం చెందినట్లుగా కృప చూపించండి. సమస్త పాపదోష అతిక్రమాల నుంచి ఈ సంఘములకు విడుదల కలిగింపచేయమని ప్రార్థన చేస్తాను. ఆయన జరగలేని ప్రేమ విందులో కూడా మీరు తోడుగా ఉండండి. ప్రేమ విందులో ప్రభువా నిజముగానే మీరు ఎవడు గొప్పవాడిగా ఉండాలో వాడు అందరికీ పరిచారం చేయవాడిగా ఉండాలంటా ఉంటున్నావు కనుక ఇదిగో అలాంటి నీ లేఖన నెరవేర్పు సంబంధమైనటువంటి శరీరాలుగా మార్పు చెందించబడినటువంటి జీవితాలుగా మా అందరి జీవితంలో కృపను దయచేయమని ప్రార్థిస్తాము. ఆయన జరగనటువంటి 29వ తారీఖున కూటమి విషయంలో కనికరం చూపండి. ఆయన మాకు కూటం అంటే ప్రభు అది పదార్థము కాదు నాయన, అది ఆహారములు కాదు నాయన. అక్కడ ప్రభు మేమందరూ కలిసి అవయవాలుగా సమకూర్చబడి తలరాయని మా మధ్యలోకి దించులై ఉంటుండగా ఎల్లవేళలా మా మెడిటేషన్, మా ధ్యానం అంతా కూడా నిన్ను గురించి ఉండి నీ ఉద్దేశం యొక్క నీ యొక్క తండ్రి ప్రభు లక్ష్యాలు నెరవేర్పు జరిగించబడి ఆ ఆలోచనలు మా అందరి యొక్క హృదయాలు అదే నింపబడిన సహాయం దయచేయండి. మేము బ్రతికినా నీ కోసమే, మేము మరణించినా నీ కోసమే. మేము ప్రభువా భుజించినను భుజించకపోయినను నీ కోసమే తండ్రి. కనికరం చూపి నువ్వు కాపాడ మరియు ఆయన వచ్చినటువంటి సహోదరుని కూడా దీవించమని ప్రార్థిస్తా ఉంటున్నాను. మీరందరినీ బలపరచండి. ఈ సహవాసంలో తండ్రి ప్రభు మరింత ఇంకా ఎదురునట్లుగా పాలిభాగస్తున్నట్లుగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తాను. కృపగల దేవ తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న వారి, వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దీవించండి నాయన. రాకపోకలు చేస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి. వివాహాలకు ఎదురు చూస్తున్న వారికి సమాధానాలు దయచేయండి ప్రభువా. సాటి అయిన సహాయాలను వారి యొక్క యజమానుల వారికి చూపించమని, వారితో మాట్లాడమని స్పష్టమైనటువంటి సూచనల చేత వారి ధృవపరచమని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఇంకా అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి పరిపూర్ణ విడుదల కలిగించమని ప్రార్థన చేస్తా ఉంటున్నాను. నీలో ఎదగాలన్న కోరిక కలిగి ప్రత్యక్ష అధికంగా పొందుకొని ఆశపడుతున్న వారిని దీవించమని ప్రార్థిస్తా ఉంటున్నాను. ఈ సంఘం యొక్క ఎన్నిక పరిశుద్ధాత్మక ఎన్నికగాను ఎంచి నాయన ధర్మకర్తలు గాను కోశాధికారులుగా నిలబెట్టని ప్రేమైన పిల్లలు నాయన శిరస్సైన నీ కింద నేను నాయన, కాపరిగా నా క్రింద వీరు, వీరి కింద సంఘము, ఇదంతయు కూడా నువ్వు పెట్టిన క్రమ ప్రకారంగానే నడిపించబడి భాగ్యం దయచేయండి నాయన. తండ్రి మేమందరం మా స్థానాలను గుర్తుపట్టగలిగి నీ నామానికి ఘనతగా ప్రతి కార్యం చేసే కృప దయచేయండి. ఆ ప్రతి తలంపు, క్రియ, ఆలోచన, మా సహవాసములు అన్నీ కూడా నీ నామానికి ఘనత వచ్చినట్లుగానే సమస్తము జరిగించబడి కృప దయచేయమని, భవిష్యత్ కార్యాచరణ కూడా తోడుగొని కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.